ప్రయోగించుకొని వీరి ప్రయోగాలన్నీ వీరి మీదే చేసుకొని 11 మందులు వాడేవారల్లా మందులన్నీ వదిలేసి ఆపేసి 2014లో అంటే 10 సంవత్సరాల కిందటే వీరు చాలా ఎక్స్పెరిమెంట్లు డైట్ వెయిట్ లాస్ మీద చేశారు. లాస్ట్ 10 years నుంచి 7,000 hours ఆఫ్ స్టడీ చేశారు. దీని మీద రీసెర్చ్ చేశారు, ఫుడ్ మీద, వెయిట్ లాస్ మీద. ఫ్రీ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అప్పటి నుంచి 10 years నుంచి. హెల్త్ స్కోర్ పారామీటర్స్ 10 పెట్టుకొని వాటన్నింటినీ ఒక్కొక్కటే మన ముందు ఉంచిపోతున్నారు. ఇవన్నీ వారు చేసిన ప్రోగ్రామ్స్. ఈ 10 కూడా హెల్త్ పారామీటర్స్ అన్నమాట. ఈ పారామీటర్స్ మీద మనకి చెప్తారు హెల్త్ గురించి. ఇవి 30 వెల్నెస్ సీక్రెట్స్ ఇప్పుడు మనకి రివీల్ చేయబోతున్నారు వీరు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. 10 రిపీట్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. మనకి రాంగ్ తప్పు ఎక్కడ చేస్తాము. 10 ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్. 10 అంటే మీకు బాగా గురి ఎక్కువ ఉందనుకుంటాను. 10 లక్కీ నంబర్ లాగా ఉంది శివగంగేశ్వర వారికి. లేక చాలా మంది 9 అని 7 అని ఆడ్ సంఖ్యలు చెప్తుంటారు, 11 అని. ల్యాక్ ఆఫ్ 7 hours ఆఫ్ స్లీప్ రోజు చెప్పుకుంటున్నాం. ఇది ఏదో ఒక 8 గంటలు, ముఖ్యంగా 10 నుంచి 5, ఉదయం 5 వరకు. క్రానిక్ స్ట్రెస్ ఉండకూడదు, రెస్ట్ కావాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మెదలకుండా కూర్చుంటే జబ్బులు వచ్చేస్తాయి. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్, దీనివల్ల కూడా జబ్బులు వస్తాయి. ఇంటాక్సికెంట్స్, ఆల్కహాల్, టొబాకో, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయాలి. కాఫీ, టీలు కూడా వదిలేయమన్నారు మీరు. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ మిల్క్, బేకరీ సబ్స్టెన్సెస్, మిల్క్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, డిహైడ్రేషన్, తర్వాత రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్, కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, వీటన్నిటి వల్ల వెల్నెస్, హెల్త్ చెడుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఎ డే, ఎక్కువ సార్లు తినటం వల్ల. అదర్ దాన్ వాటర్, కాఫీ, టీలు ఇవన్నీ తాగటం వల్ల బ్లడ్ షుగర్ స్పైక్స్ వస్తాయని చెప్తున్నారు. బెల్లీ ఫ్యాట్, అదర్ వెయిట్ డిజార్డర్స్, నాట్ చెకింగ్ హెల్త్ స్కోర్. బెల్లీ ఫ్యాట్ కరెక్ట్గా చెక్ చేసే విధానం ఏమైనా ఉందండి? నడుము చుట్టుకొలతకనా ఇంకేమైనా ఉందా? ఒకటి ఏంటంటే చూడంగానే తెలిసిపోయింది కదా సార్, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా అయితే పొట్ట ఉంటుందో ఎక్కువ రోడ్డు మీద మనకి ప్రెగ్నెంట్ మెన్నే కనపడుతున్నారు, పెద్ద పొట్టతోటి గుండెలు ఊడిపోయి ఉంటాయి. ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్, హ్యాబిచువల్ ఈటింగ్, సెన్స్ టెంపర్డ్ ఈటింగ్, వర్క్ కల్చర్, ఎన్విరాన్మెంటల్ ఈటింగ్, బోర్డమ్ ఈటింగ్, అంటే బోర్ కొట్టి ఏదో ఒకటి తినాలనిపించడం, క్యాజువల్ ఈటింగ్, నిబ్బింగ్. అయ్యో 10 రకాల ఓవర్ ఈటింగ్స్ ఇక్కడ చెప్పారు. ప్రసాదాలు తినటం, అతిథి దేవో భవ అని చెప్పి చుట్టాలు ఇంటికి వెళ్తే ఎక్కువ వాళ్ళు పెట్టడం, న్యూట్రిషనల్ హంగరు, ఎమోషనల్ ఈటింగ్. సో ఇవన్నీ కూడా మనకి వీరు చెప్పబోతున్నారు. ఇది ఇందాకే చదివేశాము. సో తినబోతూ మనం మళ్ళీ రుచి అడగటం ఎందుకని చెప్పి వారితోనే చెప్పిద్దాం. ఓవర్ టు డాక్టర్ శివగంగేశ్వర గారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మా. మొదలెట్టండి. కుదురుద్దు, అందరూ వీడియో లాంచ్ చేసుకోండి, ఇది ఇంటరాక్టివ్ సెషన్.
నా అంటే స్లైడ్ తీసి మీరు అడిగినప్పుడు క్వశ్చన్స్ కి మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, ఎందుకంటే గుడ్ అందరికి ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. స్వాతి గారు, వేణుగోపాల్, అరుంధతి, సుజాత, పద్మావతి, ప్రేమలత. చూడండి, ఇప్పుడు అంతెందుకండి, మీ ఫ్లాట్స్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అడగండి వెళ్ళి, ఏమని ఓవర్ వెయిట్ ఎందుకు అవుతారు, లేదా డయాబెటిక్ ఎందుకు వస్తుంది, ఓవర్ వెయిట్ తగ్గారంటే ఏం చేయాలి? అందరికి తెలుసే కదా. ఎవరైనా ఏం చెప్తారు, కొంచెం తినండి, తగ్గిస్తారండి, వాకింగ్ చేయండి అంటారు, అంతే కదా. ఈ రెండే కదా. అవి చేయండి, నిజంగానే తగ్గించి తిని బాగా జిమ్ములకి వెళ్తే డెఫినెట్గా వెయిట్ తగ్గుతాం. కానీ అది ఎన్నాళ్ళు చేస్తామనే చూడాలి. ఇవాళ మనం ఏం నేర్చుకుందామంటే, బేసిక్గా మనం చేసే మిస్టేకులు డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. మనం ఒక్కొక్కరు చూసుకోవాలి, మనం ఎన్ని మిస్టేకులు చేస్తున్నాము. ఇప్పుడు రోజు మిస్టేకులు చేస్తూ ఉంటూ మనకి హెల్త్ రావాలని రాదు. ఇప్పుడు కాఫీ టీ ఏం సార్, కాఫీ టీ కూడా తాగకూడదు అనుకోవచ్చు మీరు. కాఫీ టీ ఎప్పుడైనా తాగొచ్చు, కానీ రెగ్యులర్గా అది ఫుడ్ లాగా తింటున్నాం అనుకోండి. మన అందరికి అలవాటు ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీగా తింటారు ప్రతి ఒక్కడు. దాంతోపాటు ఏంటి, కాఫీ టీలు తాగుతుంటాం. మనం అందరం ఏమనుకుంటున్నాం, కాఫీ కూడా ఎవరు అడిగితే లేదు సార్ మేము ఫుల్ తాగు సార్, హాఫ్ కప్ తాగుతా ఉంటారు. హాఫ్ కప్ తాగుతారు. మీరు హాఫ్ కప్ తాగండి, ఒక ప్లేట్ బిర్యానీ తినండి, పొట్టలోకి వెళ్ళాక డైజెస్ట్ అవుద్ది. ఒక ప్లేట్ బిర్యానీ తింటే టైం పడుతుంది, 2 గంటలు పట్టొచ్చు. అదే ఒక హాఫ్ కప్పు తాగితే ఒక అరగంట పట్టొచ్చు. అది తిన్నాక ఏమవుతుందంటే డైజెస్ట్ అయ్యి చిన్న పేగులోకి వెళ్ళి అక్కడ నుండి మనకి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అంటే తిన్న ప్రతిసారి కూడా మన బాడీలో షుగర్ పెరుగుద్ది, తర్వాత ఇన్సులిన్ పెరుగుద్ది. ఈ తదంగా మనం కొన్ని సంవత్సరాలు చేస్తుంటాం. దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది అనమాట. దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాము. సో అందరికి వినపడుతుంది కదా, అందరికి క్లియర్గా ఉందా? సో వి విల్ నౌ క్విక్లీ లుక్ ఎట్ ఇట్ అనమాట. వినిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం క్విక్గా నేను వినిపిస్తుంది. ప్రెజెంటేషన్ ఇస్తాను, చూడండి. చూడండి, 2000 వరకు, 2014 వరకు ఇట్లా ఉండేవాడు నేను. ఒక 69 కిలోలతో రోజు పొద్దున ఒక 5 టాబ్లెట్లు, రాత్రి ఒక 6 టాబ్లెట్ అనమాట. ఏం ప్రాబ్లం ఉన్నాయి నాకు ఇప్పుడు, 2014 వరకు 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉండేవాడిని. బెల్లీ ఫ్యాట్, బ్లడ్ ప్రెషర్ ఉండింది, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్ వల్ల 2 సార్లు తర్వాత అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. 11 టాబ్లెట్లు. ఇలాంటి జరిగిపోతుంది జీవితం. కానీ నాకు ఉన్న హ్యాబిట్స్, మంచి హ్యాబిట్స్ ఏంది, పడుకోగానే నిద్రపోయేవాడిని 7 గంటలు హ్యాపీగా, స్ట్రెస్ లేదు, ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవాడిని. అది నాకు ఆల్మోస్ట్ నా కాలేజ్ టైంలో అలవాటు అనమాట. 1 అవర్ కంపల్సరీ వాకింగ్. కానీ ఇంతవల్ల లాభం లే. 2000లో క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ క్లాస్లో అద్భుతంగా చెప్పారనమాట, కాఫీ టీల వల్ల నష్టం, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఆ క్లాస్ విని చాలా ఇంప్రెస్ అయిపోయి 2000లో అన్ని మానేశాను. కాఫీ టీ లేవు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఆపేసాను, ఆల్కహాల్ లే. ఇన్ని చేసినా కూడా 2002 నుండి కొలెస్ట్రాల్ మెడిసిన్ మొదలైంది. అలా పెరుగుతా 11 టాబ్లెట్కి వచ్చాను. ఏంటి కారణం అని మనం అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేశాను, డాక్టర్ మంతెన రాజు గారి బుక్, మన విజయవాడలో ఉన్నారు కదా, గుంటూరు వెళ్ళినప్పుడు ఈ బుక్ ఒకటి కొనుక్కున్నాను 75 రూపాయలు పెట్టి. షుగర్ ఎలా తగ్గించుకోవాలనే దాని మీద ఆయన బుక్ అనమాట. ఆయన చాలా అద్భుతంగా చాలా మందికి మోటివేట్ చేశాడు, ఎన్నో క్లాసులు ఇచ్చాడు. ఆయన ఒక 64 డివిడీలు ఉన్నాయి, ఒక్కొక్క డివిడీ 5 గంటలు. అన్ని డివిడీలు నేను చూసా. ఆ డివిడీలు చూస్తే తెలిసిందంటే ఒక 10 డివిడీలు పని చేయట్లా. నేను మంత్రాలకు ఫోన్ చేసి చెప్పాను, మీ 10 డివిడీలు పని చేయట్లేదని. వాళ్ళు ఏమన్నారు, ఛాన్సే లేదు సార్, ఎవరు కంప్లైంట్ లేదని. కొన్నోళ్ళందరూ కూడా అటక మీద పెట్టుకోవడానికి తెచ్చుకుంటారు, కానీ చదవరండి, నేను చదివాను, 10 డివిడీలు పని మీరు చెక్ చేసుకోండి అని చెప్పాను. అంటే అది సిన్సియర్గా చదివాను అనమాట. దానివల్ల ఏమైంది, ఒక 3 నెలల కల్లా మార్పు నా బాడీలో, 3.5 నెలల కల్లా. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇంకా లర్న్ చేసుకుంటున్నాను. ఆటోమొబైల్ ఇంజనీర్గా ఉండేవాడిని, ఆటోమొబైల్ గురించి అన్నీ తెలుసు, కానీ మన బాడీ గురించి ఏం తెలియదు. ఆ టైంలోనే మన డాక్టర్ ఎంవి రావు గారు వీడియోలు అద్భుతంగా చేసేవారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద డాక్టర్ గారు అద్భుతమైన వీడియోలు ఉన్నాయి, వినండి తెలుగులో, మళ్ళీ చేయాలి డాక్టర్ గారు. అలా చాలా మంది అద్భుతమైనటువంటి యూట్యూబ్లో ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఉంది. నేను గత 11 ఇయర్స్, ఇప్పటికి 11 ఇయర్స్లో 8000 అవర్స్ బాగా రీసెర్చ్ చేశాను. ఎన్నో బ్లడ్ రిపోర్ట్ చూస్తుంటామాట. చూడండి నా ఇంప్రూవ్మెంట్ చూసారా, 69 కిలో నుండి 60 కిలోలు అయిపోయాను. 3 ఇంచులు వేసేజ్ తగ్గిపోయింది. బీపీ నార్మల్, 11 మెడిసిన్, డిల్ మెడిసిన్, గత 11 ఏళ్ళు మెడిసిన్లే. కానీ నా హెచ్బిఏవన్సీ స్టిల్ 7.2% ఉంది. 7.2% అంటే డయాబెటిక్ ఉన్నట్లే, కానీ మెడిసిన్స్ లేకుండా ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను అనమాట. దాని నుండి బయటపడలేకపోతున్నాను. ఎందుకని, ఐఎమ్ ఆల్రెడీ 66.
ఈ బుద్ధి నాకు 54 ఏళ్ళకి వచ్చింది. 54 ఏళ్ళ లోపే డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అనమాట. ప్యాంక్రియాస్ ఫంక్షన్ బాగా తగ్గిపోయింది. ఎవరికైతే డయాబెటిక్ వస్తుందో అంటే ఆల్మోస్ట్ 40% ప్యాంక్రియాస్ మటాష్ అయిపోయింది. ఇంకా మందుల మీద కొన్నాళ్ళు అలానే గడిపామనుకోండి మనం, ఇంకా అది డ్యామేజ్ అవుతుంది అనమాట. దాని యొక్క పనితీరు తగ్గిపోతుంది. కొన్నాళ్ళకి ఇంకేమవుతుంది, మనకి ప్యాంక్రియాస్ బాగా పనిచేయకపోయి ఆగిపోయాక మనం టైప్ 1 డయాబెటీస్ అయిపోతాం. ఇంకప్పుడు బయట నుండి ఇన్సులిన్ తీసుకోవాలా. వినపడుతుంది అందరికీ? ఆర్ క్లియర్? వినిపిస్తుందండి. ఓకే. సో ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. చిన్న చిరుగు కుట్టింది అనుకోండి, 2 కుట్టుతో అయిపోయింది. మనం అప్పుడు నిద్రపోతా ఉన్నాం అనుకోండి, 2 ముక్కలు అయ్యి అది పెట్టుకొని తిరగాలన్నమాట మనం. అదైంది నా పని. అందుకనే గత 11 ఏళ్ళ నుండి నేను జనాలు వెనక పడుతుంటా, అయ్యో నేర్చుకుంటారా బాబు, తెలుసుకుంటారా అని. చూడండి తర్వాత ఇదేమిచ్చింది. ఓకే, ఇది చూసాం. ఆ తర్వాత ఇంకప్పుడు నేను క్లాసులు అవి ఇస్తున్నాను. మన డాక్టర్ ఎంవీరావు గారి సెషన్స్ కూడా ఇచ్చాను, 2 సెషన్స్ ఇచ్చాను. స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత ఇది ఆర్ట్స్ కాలేజ్, ఇట్లా క్లాసులు ఇస్తుంటాను ఫ్రీగా. అశోక్ లేలాండ్ ఒక కంపెనీ, ఇక్కడ పూనాలో ఒక కంపెనీలో క్లాసులు ఇస్తున్నాను. ఎల్ఎన్టీలో ఇచ్చాను. ఇట్లా సాయిధామం అని మన మంతిని గారి లాగా ఒక ఆశ్రమం ఉంది అక్కడ, సాయిధామం అనే దగ్గర. అద్భుతమైన ప్లేస్. మన మంతిని గారి దగ్గర 15 రోజులకి 28,000 రూపాయలు అవుతాయి. కానీ ఇక్కడ ఎంత అవుతుంది? 7,000 రూపాయలు 15 రోజులకి. చక్కగా ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి ఫ్రీగా కీసరకోట, హైదరాబాద్ ఉందన్నమాట. అక్కడ అద్భుతమైన రిజల్ట్స్ మేము పొందాం అనమాట. అక్కడ మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే అది ప్రోగ్రామ్ జరుగుతూ అప్పుడే రావాలా మీరు. మన క్లాసులు రీసెంట్ క్లాస్ ఇచ్చాను, ఇప్పుడు జనవరిలో వెళ్ళాను అక్కడికి. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మా గ్రూప్లో చేరి గత 10-11 ఏళ్ళ నుండి ఇంప్రూవ్ అయిన వాళ్ళు అనమాట. తర్వాత ఇప్పుడు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అని ఒక యాప్ ఉంది. దాని ద్వారా నేను క్లాసులు ఇస్తున్నాను. నేర్చుకోండి మీరు. దీనిలో నా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సండే 7 PM నాది ఇంగ్లీష్లో క్లాసులు ఉంటాయి, మీరు వినొచ్చు. అంతగా మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోలు కూడా వినొచ్చు. ఈ మొత్తం నేను చెప్పేదంతా చాలా వరకు అందులోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మనిషి ఎన్నో మిలియన్ సంవత్సరాల నుండి పుట్టాడు, అప్పుడు నుండి వస్తానే ఉన్నాడు. పుట్టినప్పటి నుండి ఒకే తలకాయ 2 చేతులే, అంతగా 4 చేతులు రాలా. కానీ బేసిక్స్ కామన్. మనందరం ఏంటంటే, మనందరికి కూడా పిహెచ్డి నాలెడ్జ్ ఉంది, కానీ బేసిక్ నాలెడ్జ్ చాలా తక్కువ. నీళ్ళు ఎన్ని తాగాలి, ఎలా తాగాలి, మల విసర్జన ఎన్నిసార్లు వెళ్ళాలి అన్న దాని మీద మంచి అవగాహన లేదు మనకి. దీనిలో అద్భుతంగా డాక్టర్ మంతెన రాజు గారు చేసినటువంటి రీసెర్చ్ అద్భుతం. కొన్ని పాయింట్స్ గుడ్, కొన్ని పాయింట్స్ నేను కొంచెం మోడిఫై చేశాను అనమాట. చూద్దాం అదేంటి. చూడండి, ఈ ICMR అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక సర్వే చేసి చెప్పారు. ఏం చెప్తున్నారు చూడండి, ఎంత ఘోరంగా ఉంది హెల్త్. 60% పీపుల్ కంటే పొట్టను, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నారంట. అంటే ప్రతి 10 మందిలో 6గురికి పొట్ట లేదా ఓవర్ వెయిట్ ఉన్నారు. తర్వాత 35% అంటే ప్రతి 10 మందిలో 3గురికి బీపీలు ఉన్నాయి. తర్వాత 80 మందికి, 80 అంటే 10లో 8 మందికి కొలెస్ట్రాల్ ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ప్రీ డయాబెటీస్, అది ఎంతమందికి ఉంది? 30% ఉంది. అంటే ప్రతి 10 మందిలో 3గురికి డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ కానీ ఉందన్నమాట. ఇంక ఇవి 4 టెస్టులు వాళ్ళు చెప్పిన ప్రాబ్లంలు. కానీ ఇంపార్టెంట్ ఏంటి? 10 హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవాలి మనం. ఏమేమి తెలుసుకోవాలి? ఇంక తర్వాత మనకి ఫ్యాటీ లివర్ ఉందో లేదో తెలుసుకోవాలి. దానికి ఒక టెస్ట్ ఉంది, అది చేసుకోవాలి. తర్వాత థైరాయిడ్ డిస్ఫంక్షన్, చాలా మందికి థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంది. ఫ్యాటీ లివర్ కూడా నేను చూసినటువంటి రిపోర్ట్స్ ఒక 50% మనుషులకి ఫ్యాటీ లివర్ కన్ఫామ్గా స్టేజ్ 1, అది ఫ్యాటీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా అప్పుడు బీభత్సం. తర్వాత డి విటమిన్ తక్కువ. మనం ఉండేది చక్కటి ఉష్ణ ప్రాంతం, మంచి ఎండ ఉంటుంది 24 గంటలు, 365 డేస్ మనకి ప్రతి నెలలో ఎండ ఉంటుంది. అయినా కూడా మనందరికీ డి విటమిన్ డిఫిషియన్సీ. దానికి కారణం ఏంటి? మనందరితో కూడా బ్రౌన్ స్కిన్ ఒకటి, దానికి తోడు బట్టలు వేసుకొని ఎంతో కొంచెం ఏరియాని మనం ఎక్స్పోజ్ అవుతాం. అది కూడా ఎప్పుడో ఒక కరెక్ట్ టైంలో ఎక్స్పోజ్ అవ్వం. దానివల్ల చాలా మందికి డి విటమిన్ డిఫిషియన్సీ ఉందన్నమాట. దానితో B12 కూడా డిఫిషియెంట్. ఇది కాకుండా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీని గురించి డాక్టర్ ఎంవీఆర్ రావు గారు చాలా అద్భుతంగా చెప్పారు క్లాస్లో, వినండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి, దానివల్ల మనకి చాలా ప్రాబ్లంలు వస్తాయి అనమాట. తర్వాత చాలా మంది మెడిసిన్స్ ఏదో ఒక ప్రాబ్లంకి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అనమాట. ఈ 10 ప్రాబ్లంలు మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎట్లాగంటే మన ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. మన 10th క్లాస్లో మీ అబ్బాయి వచ్చి చెప్తాడు, మమ్మీ నాకు మ్యాథమెటిక్స్లో 90 వచ్చిందని. మీరు మురిసిపోతారు. కానీ వాడు ఇంగ్లీష్లో తప్పి ఉండొచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది వాడు తప్పిన విషయం? ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే కానీ తెలియదు. అలానే
మనం ఈ 10 పారామీటర్ల మీద మన హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఇదే డాక్టర్ ఎంవీరావు గారు చెప్పేది. ఈ హెల్త్ స్కోర్ అనేది 10 పారామీటర్ చేసుకోవాలా. 10 ఎన్ని ఉన్నాం అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత చూడండి, ఈ ఐసీఎంఆర్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక 148 పేజీల బుక్ రిలీజ్ చేశారు 2024 సమ్టైమ్ సెప్టెంబర్లో. అందులో 17 డైటరీ గైడ్ లైన్స్ ఇచ్చారు. అద్భుతంగా 17 గైడ్ లైన్స్. ఒక్కొక్క గైడ్ లైన్ మీద ఒక 8 పేజీలు రాశారు అనమాట. అదంతా డీటెయిల్కి వెళ్తే మనకు టైం సరిపోదు. అందులో కామెడీ ఏంటంటే, వినండి, మీ అందరికీ అందులో అద్భుతమైన కామెడీ అంటే 17 గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు సపోజ్ కాఫీ చేయాలనుకోండి, ఎవరికన్నా మంచి రెగ్యులర్ కాఫీ ఏం కావాలి మనకు చెప్పండి? పాలు కావాలి, పంచదార కావాలి, కాఫీ పౌడర్, అవునా? ఇందులో ఏ ఒక్క ఐటమ్ మీద మీరు కాఫీ చేయగలరా? చేయలేరు. చేయలేరు. కాఫీ చేయలేరు. ఏదో బ్లాక్ కాఫీ అయినో తెలియదు. రెగ్యులర్ కాఫీ చేయలేము. ఓకే, మీరు నలుగురికి కాఫీ చేస్తున్నారు, వెరీ గుడ్. నలుగురు కాఫీ చేసేటప్పుడు మీకు ఒక హాఫ్ స్పూనే కాఫీ పౌడర్ ఇస్తా, అవుద్దా కాఫీ సరిగ్గా? అలా ఉన్నాయి అనమాట ఈ గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ లో ఇంపార్టెంట్ 2 పాయింట్లు లేనేలేవు. అంటే ఒక కాఫీ పౌడర్ ఇలా, ఇంకా తర్వాత ఏం చేశారు, మీకు ఏదో పంచదార కూడా ఒక హాఫ్ స్పూన్ ఇచ్చారు నలుగురికి. అలాంటి గైడ్ లైన్స్ అనమాట. వెరీ అన్ఫార్చునేట్. వీళ్ళందరూ పండితులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని అందులో పండితులు, ఐసీఎంఆర్ పండితులు అందరూ కలిసి రాసి ఇచ్చారనమాట. ఇదంతా ఏంటంటే పేపర్ మీద వరకే, ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఇప్పుడు మనం స్టడీ చేద్దాం అసలు ఏంటి కథ. ఓకే, చూడండి, ప్రతి ఒక్కళ్ళు పెన్ను పేపర్ పెట్టుకోండి. మనం వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోగ్రామ్. అంటే హరికథలా కథ వెళ్ళిపోవడం కాదు. ఇది ఫాలో అయ్యి మీరు నెక్స్ట్ ఒక 10 days ఫాలో అవ్వండి. మీకే తెలిసిపోయింది మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా పెరుగుతుంది. ఒక 3 months కల్లా ఓవరాల్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతారు అనమాట. మన ఇండియాలో ఎలా ఉండాలంటే 5 అడుగులు ఎవరైనా ఉన్నారనుకోండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఒక 50-55 kg వెయిట్ ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ కిందే. అదే 5.5 feet ఉంటే ఎంత ఉండాలి? 60-65 kg. ఈవెన్ 6 అడుగులు ఆజాన్ బాహుడైన ఇండియాలో 75 మాక్సిమం 80 పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అదే 5.5 feet 80 అంటే ఓవర్ వెయిట్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి, వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? వేస్ట్ సైజ్ ఎంత అంటే ఇది బెల్లీ ఫ్యాట్ అనుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ ఉంది అక్కడ చెక్ చేసుకోండి. మరి ఇంత థీరీలు ఇవన్నీ అవసరంలా. మనకు బాడీలో పొట్ట ఎక్కువ ఉందా, నడుము ఎక్కువ ఉందా? చాలా మందికి లేడీస్కి సీట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటుంది జెంట్స్కి. ఎక్కడ ఎక్కువ ఉంటే అది చెక్ చేసుకోండి. అది వచ్చేసి ఎంత ఉండాలి? 1/2 inches. ఒకవేళ మీరు 5 అడుగులు అనుకోండి, 5 అడుగులు అంటే ఎన్ని ఇంచులు? 60 ఇంచులు ఉంటారు. అంటే 30 ఇంచులు 30 inches ప్యాంట్ సైజ్ వేసుకోవాలి అంతే. 35 వేసుకుంటున్నారంటే పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నట్లు అనమాట. ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి చూడండి, 90/60 to 120/80 ఈ రేంజ్లో ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ ఐడియల్ బ్లడ్ ప్రెషర్. ఈవెన్ 120/80 వచ్చినా కూడా జస్ట్ మనం బురదలో కాలు పెట్టినట్టు అనమాట. ఒకప్పుడు నా బ్లడ్ ప్రెషర్ 130/90 ఉండేది విత్ మెడిసిన్స్తో. ఇప్పుడు నా బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 90/60, 100/70 ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది సాధ్యం ప్రతి ఒక్కరికి. చాలా మంది అంటారు లేదండి ఒక సారీ సార్, మళ్ళీ డిస్టర్బెన్స్. 90/60 ఉంటే లో బ్లడ్ ప్రెషర్ కాదండి. చూద్దాం మీరు అన్ని రాసి పెట్టుకోండి, మీరు చూద్దాం. చూసారా ఇక్కడ ఈ చార్ట్ చూడండి, 90/60 to 120/80 డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ, మీరు పెట్టుకోండి. ఓకే ఓకే వినండి. ఏంటంటే అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? మన బాడీలో మీ రక్తనాళాలన్నీ ఒక లైన్లో పెట్టేస్తే భూమికి 1.5 round వచ్చేస్తుంది. అంత అంత అద్భుతంగా బాడీలో అన్ని అమర్చాడు అనమాట దేవుడు. అసలు ఒక్కొక్క బాడీలో పార్ట్ చూస్తే అసలు అద్భుతం, అత్యద్భుతం. మన బాడీలో మన లంగ్స్ అంతా స్ప్రెడ్ చేస్తే టెన్నిస్ కోర్ట్ అంత సైజ్ ఉంటుందండి. మన బాడీలో ఉన్నటువంటి రక్త నాళాలన్నీ లైన్గా ఒకదాన్ని పెట్టి తిప్పితే 1.5 times భూమి చుట్టూ వస్తుంది. మన బాడీలో 40 trillion సెల్స్. ట్రిలియన్ అంటే ఆ యూనివర్స్లో నాకే తెలియదు. అన్ని సెల్స్ ఉన్నాయి. అంటే వరల్డ్ పాపులేషనే 7 crore, ఎంత 7 crores, 7 crores, సారీ 7.3 crores వాటెవర్. ఇండియన్ పాపులేషన్ 1.4 crores. ఓకే, వరల్డ్ పాపులేషన్ 7 crores వేసుకోండి, 7 కోట్లు వేసుకోండి. 7.5 billion. 7.5 బిలియనా సార్? క్రోర్స్? ఓకే, మన ఇండియన్ పాపులేషన్ 145 కోట్లు కదా. సారీ 145. యువర్ రైట్ సార్, యువర్ రైట్. ఐమ్ సారీ, 145 crores. అది వచ్చి 7 బిలియన్ చూడాలి, నాకు మర్చిపోదాం. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఈ లెవెల్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏం చూద్దాం. మన అందరికి గుర్తుపెట్టుకోండి, ఇందాక ఏం చెప్పాను మీకు, మనకి కాఫీ చేయడానికి ఎలా అయితే 3 ingredients కావాలో, మన హెల్త్కి 7 essentials ఉన్నాయి. 7 ఇంపార్టెంట్.
7 ఎసెన్షియల్స్ అంటే అవి లేకపోతే మనం జీవించలేము. ఏంటి ఆ 7 ఎవరు చెప్తారు? నేను చెబుతానండి. వాటరు, ఆ, గాలి, గాలి, వాకింగ్, ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ 3. వెరీ గుడ్. ఇంకెవరో చెప్పండి మిగతాయి. ఫుడ్ అండి. ఫుడ్, ఫుడ్ అండి. ఫుడ్ వెరీ గుడ్. మంత్రి గారు ఇది పాపం చెప్పి అలిసిపోయాడు ఆయన. నిద్ర. కానీ నేషనల్ అండి, ఇన్స్టిట్యూట్ నిద్ర. వాళ్ళకి వాళ్ళకి తెలియదు. అందులో వినండి, ఈ 7 నిద్ర. 2 వాళ్ళు మర్చిపోయారు. 2 విషయాలు చెప్పలా. అంత అద్భుతంగా నిద్ర రాశారు కూడా అందరూ. అండి. ఓకే, ఎర్లీ ఈటింగ్ ఫుడ్ అండి. ఏమండి ఎర్లీ ఈటింగ్ ఫుడ్. రోజుకి మేడం 2 సార్లు ఇదంతా చెప్పారు సార్. వినండి. ఎర్లీ ఈటింగ్ ఇదంతా పిహెచ్డి, ఆ తర్వాత చూద్దాం. బేసిక్స్ అచ్చా, చూద్దాం. ఎల్కేజీ ఏబిసిడీలు నేర్చుకుందాం ముందు. టైంకి రోజుకి నిద్రపోవటం 2 అండి. సార్లు తినమంటారు సార్ మంతినా గారు. ఆ? టైంకి నిద్రపోవటం అండి. టైం అవసరం లేదు, నిద్రపోతే చాలు. తర్వాత చూద్దాం టైం పడుకోవాలి లేదు, తర్వాత చూద్దాం. నిద్ర వినండి, మీరు చెప్పింది ఏంటి? గాలి, నీళ్లు, ఫుడ్, ఎక్సర్సైజు, తర్వాత రెస్ట్, నిద్రపోవటం ఒకటి. ఏం చెప్పండి, 5 అయిపోయింది. ఇంక 2 ఉన్నాయి. ఏంటివి? ఇంకా 2 ఉన్నాయి. అంటే సార్ చేస్తున్నాం మనం. నిద్ర లేస్తేనే ఒక గ్లాస్ వామ్ మేడం మేడం అదంతా మళ్ళీ పిహెచ్డి. నీళ్ళది అయిపోయింది, అది ఎలా చేయాలో తర్వాత చూద్దాం. అది తర్వాత చూద్దాం. 5 చెప్పారు, ఇంక 2 మార్నింగ్ మిగిలిపోయింది. లేగవటం అండి. మార్నింగ్ 5కి లేగవటం అండి. మేడం మళ్ళీ మీరు పిహెచ్డికి వెళ్ళిపోతున్నారు. 5 చెప్పారు, మిగతా 2 ఏంటి? ఇప్పుడు కాఫీలో మీరు కాఫీ పౌడర్, మిల్క్ చెప్పారు, పంచదార విషయం మర్చిపోయారు. అట్లా అన్నమాట ఈ 2 ఏంటవి? ఎవరు చెప్తారు? అందరం చేస్తున్నాం కానీ మనకు అంత ఐడియా లే. ఓకే, చూద్దాం ఏంటది చూద్దాం. వాటర్ తాగటం అండి. మేడం చెప్పానండి. మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నారండి? మళ్ళీ మీరు వెనక్కి చెప్పానండి. వెళ్ళారు. నీళ్ళ సంగతి చెప్పారు, తాగాలని తర్వాత చూద్దాం. ముందు ఇది చూద్దాం బేసిక్. అండి యోగా సార్ గాలి. లేదండి ఫర్గెటబుల్ లేదు, చెప్పేది వినండి. మనకి గాలి. 7 ఎసెన్షియల్స్ అన్నమాట. ఎసెన్షియల్స్ అంటే అది లేకుండా పని అవ్వదు. ఆ 7 మనకి డైలీ మనం పడాల్సిందే. ఇది వచ్చేసి మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, పంచమహాభూతాలు. అందరికి తెలుసు కదా. ఏంటి పంచమహాభూతాలు? గాలి, ఉమ్, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. నిప్పు, ఆకాశం. 4 చెప్పారు, 5ది ఏంటి? భూమి. ఆకాశం. వెరీ గుడ్, వెరీ గుడ్. వినండి వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం. 7 ఎసెన్షియల్స్ వచ్చి అది మనం 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ 2 ఏంటో చెప్పండి కొంచెం. ఏమంటారు? ఆ 2 మిగిలినాయి కదా, అవి కూడా కొంచెం చెప్పండి అండి. ఓకే వద్దాం. చూడండి, రాసుకోండి అందరూ. ఒకటి నెంబర్ 1 ఎయిర్. ఎయిర్ లేకపోతే మనం మాక్సిమం ఒక 5 నిమిషాలు ఉండగలం. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కనుక దేవుడు మనకి చెప్పాలి, ఆ పని ఆయన చేసుకుంటున్నాడు. మనం మన ప్రయత్నం లేకుండానే గాలి పీల్చుకుంటాం, అయిపోతుంది. దానివల్ల మనం అంత పట్టించుకొని అవసరం లేదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏంటి? వాటర్. వాటర్ లేకుండా మనం మాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ కన్నా బతకలేం నీళ్ళు లేకపోతే. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలా అవైలబుల్, మనకు అంత కష్టం లేదు. నెక్స్ట్ ఏంటి? ఎక్స్క్రీషన్. మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి వెళ్ళాలి. ఏమేమి ఉన్నాయి మన బాడీలో మలినాలు? నెంబర్ 1 స్టూల్స్, నెంబర్ 2 యూరిన్, 3వది ఏంటి? స్వెట్, 4వది ఏంటి చెప్పండి? 4 అన్నమాట. 3 అన్ని రెగ్యులర్గా వెళ్ళాలి. 4వది ఏంటంటే మనం గాలి పీల్చుకుంటాం, మనం గాలి బయటకు వదలాలి కదా, కార్బన్ డైఆక్సైడ్. ఒక్కసారి వదలకుండా ముక్కు పెట్టుకుని ఏమవుద్ది? ఉచ్ఛ్వాసలండి. ఎక్స్క్రియేషన్. మన బాడీలో నుండి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళాలన్నమాట. అది జరుగుతుంది, అది ఆటోమేటిక్. అది ఇంపార్టెంట్ కనుక మన ప్రయత్నం లేకుండా జరుగుతున్నాయి. మిగతా 3 మన ప్రయత్నం. టాయిలెట్ మనం వెళ్ళాం, యూరిన్ వచ్చిన ఆపుకుంటాం, ప్రొసీజర్ అని. చెమట పట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం. ఇది అనమాట ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి? 4వది ఎక్సర్సైజ్. చూడండి, మనుషులకు ఒక్కళ్ళకే ఎక్సర్సైజ్ లేకుండానే వాళ్ళకి భోజనం దొరుకుద్ది. ప్రకృతిలో చూడండి, ఏ జంతువైనా కూడా దాని ఆహారానికి అది పరుగులు పెట్టాలి. ఎలిఫెంట్ ఫారెస్ట్ లో కనీసం ప్రతిరోజు 40-50 కిలోమీటర్లు నడుస్తుందంట. అప్పుడు కానీ దానికి ఫుల్గా ఫుడ్ సమకూరదు. ఇప్పుడు మనకేంటి ఫుడ్ అంటే చెప్పండి? బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చామా, బెడ్రూమ్ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంటుంది. ఒకవేళ లేదు, బై ఛాన్స్ పెట్టలా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం. ఫ్రిడ్జ్లో కూడా లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఫ్రిడ్జ్ లో కూడా ఫుడ్ కనపడలా, ఏం చేస్తాం? బయట వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ తెచ్చుకుంటాం సార్. లేదు, ఇంకా అంత సీన్ లేదు, ఇంకేముంది? లేదంటే ఫ్రూట్స్ తింటాం ఇంట్లో. జొమాటోగా ఒక ఫోన్ కాల్ కొడితే రాత్రి 12 గంటలకు బిర్యానీ తెచ్చిస్తాడు మీకు. అర్థమైందా? ఆన్లైన్ బుకింగ్ అండి. అదేనండి, అదే చెప్తున్నా. ఎక్సర్సైజ్ లేకుండానే
ఫుడ్ దొరికేది ఒక్క మానవుడికే. ఎక్కడైనా పల్లెటూరులో కానీ ఆడైనా కూడా. కనుక ఒకప్పుడు ఏంటి, మన బాడీ డిజైన్ చేయబడింది కనీసం 10-15 కిలోమీటర్స్ తిరగాలి ప్రతిరోజు. కానీ అంత సీన్ లేదు, కనీసం మనం ఒక 5-6 కిలోమీటర్లు నడవాలి. అసలు మన బాడీ డిజైన్ చేసింది ఎందుకంటే అలా పరిగెత్తి తెచ్చుకోవటం కోసం. కానీ అది మనం వాడం. నెక్స్ట్ ఏంటి, రెస్ట్ అంటే నిద్రపోవటం. 7 hours నిద్రపోవటం అనేది కంపల్సరీ. అది కూడా నైట్లో పడుకోవాలి. ఎందుకంటే మనం డే టైంలోనే మన కళ్ళు కనపడతాయి, నైట్ కనపడవు. కొన్ని జంతువులకి నైట్ కనపడతాయి. బ్యాట్, గబ్బిలం నైటే తిరుగుతుంది, పొగులు పూట సైలెంట్ పడుకుంటుంది. ఎప్పుడైనా డే టైంలో గబ్బిలాన్ని చూసారా? చూడలే. కానీ నైట్ టైంలో మన మనుషులు చూస్తున్నావా నిద్రపోకుండా తిరిగే బ్యాచ్ని. సో అది అన్నమాట ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, మైండ్ మేనేజ్మెంట్. ఇది ఒక్కటే మనుషులకి ఇచ్చాడు దేవుడు, జంతువులకి ఇదిలే. మన మైండ్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, మనం కోపతాపాలుగా పడతాం, తర్వాత స్ట్రెస్ అయిపోతాం. మీరు జైల్లోకి వెళ్ళి కనీసం ఒక 60% మనుషులు అడగండి ఎందుకు వచ్చారో జైలు అంటే, వాడు కోపం వచ్చింది వేసేసాడు అండి. అంటే కోపం కంట్రోల్ చేసుకోలేక ఎమోషన్ వల్ల అలా అయిందనమాట. మనందరం లక్కీ బయట ఉన్నాం అంటే మనం అంత సీన్కి వెళ్ళా. కనుక మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఫుడ్. ఏది తినకూడదు ఫుడ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్తారు ఏదేది తినకూడదు, ఏదేది మన బాడీకి మంచిది కాదు, చెప్పండి. వైట్ గా ఉండేవన్నీ మనం ఓకే, ఇంకా చెప్పండి, చెప్పండి. అందరికి తెలుసు, తెలిసినా కూడా మనం అదే చేస్తుంటాం. జంక్ ఫుడ్ తినకూడదు. కరెక్ట్, ప్రాసెస్ ఫుడ్స్ తినకూడదు. తర్వాత జంక్ ఫుడ్ తినకూడదు. షుగర్ తినకూడదు, ఐస్ క్రీమ్స్. అంటే వినండి, ఎప్పుడైనా తినొచ్చు, కానీ రెగ్యులర్ గా పెట్టుకొని రోజు తినే బ్యాచ్ సంగతి చెప్తుంది. ఏదో ఒకరోజు సరదాగా తిన్నారు, నెలలో ఒకసారి 2 సార్లు, నో ప్రాబ్లం. కానీ ఇంట్లోనే మనకి హోమ్లో ఇంటికే మనం ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకుంటాం ఐస్ క్రీమ్, నిన్న రాగానే అందరూ లాగిస్తుంటారు. ఎక్కువ బయట ఫుడ్ అలౌ చేయకూడదండి. ఈ ఫుడ్ లో తినాల్సింది ఏంటో చూద్దాం. ఫుడ్ చూసారా 7. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను ఇంపార్టెన్స్ ఏంటండి. మనందరం సౌత్ లో ఉన్నాం కనుక, ఆంధ్రాలో ఉన్నాం కనుక, మీరు అందరూ కూడా పప్పుచారు చేయటం పండితులు, అవునా కదా? మీకు బాగా అద్భుతంగా పప్పుచారు చేస్తారు, వెరీ గుడ్. కానీ నార్త్ ఇండియాలో మీరు వెళ్ళారు ఒకసారి, ఎప్పుడు వెళ్తే అక్కడ హోటల్లో ఏదో తిన్నారు, ఏం సూపర్గా ఉంది ఆ ఫుడ్. ఏంది అని కనుక్కుంటే వాళ్ళు మలాయ్ కోఫ్తా అని చెప్పారు. అది మీకు ఐడియా ఉంది, చూడగానే ఏదో కొంచెం ఐటమ్ కనుక్కున్నారు, ఇందులో కరెక్ట్ ఉప్పు ఉంది, కారం ఉంది, ఫలానా డిమాగా మీరు తెలుసుకున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చేసేస్తే వచ్చేస్తుందా మలాయ్ కోఫ్తా అట్లా టేస్ట్గా? రాదు. ఏం చేయాలి, కాదు సార్, ఆ చెఫ్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. ఆ చెఫ్ని ఏం అడుగుతారు, సార్ మీరు చెప్పండి సార్ ఎలా చేశారు, ఇది మ్యాజిక్ ఏంటి, రెసిపీ ఏంటి అని అడుగుతారు. వాడు ఓకేమో రాసుకోని చెప్తాడు, లిస్ట్ ఇస్తాడు అనమాట. ఒక 8 ఐటమ్లు, 1, 2, 3, 5 రాసుకున్నారు. ఐటమ్ రాసుకున్నంత మంది పని అవ్వదు కదా, చెప్తాడు ఏ ఐటమ్ ఎంత వేయాలి. అవును కదా, మనం పప్పు వేసేటప్పుడు ఏం చేస్తాం, గ్లాస్ పప్పు వేస్తాం కానీ ఒక గ్లాస్ ఉప్పు వేస్తాం, ఏమే ఈ కరెక్ట్ క్వాంటిటీ తెలుసుకుంటాం. ఓకే, ఈ ఐటమ్ ఎంత, ఈ ఐటమ్ ఎంత, ఈ ఐటమ్ ఎంత రాసుకున్నాం, వెరీ గుడ్. దానివల్ల మీకు వచ్చేస్తుందా? రాదు. ఆ ప్రొసీజర్ తెలుసుకోవాలి, ఏది ముందు వేయాలి, ఏది వెనకేయాలి, అవునా కదా? అదంతా తెలుసుకొని మీరు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి చేస్తారు. ఫస్ట్ రోజు, రెండోసారి చేస్తే అంత టేస్ట్ రాదు. తర్వాత మీరు కొంచెం చేయంగా మేబీ 1 నెల 2 నెలలు రెగ్యులర్ చేయడం వల్ల మీరు పండితులు అయిపోతారు, అవునా? ప్రాక్టీస్ బట్టి వస్తుందండి. ఇది కూడా అంతేనండి, హెల్త్ కూడా ఒక స్కిల్. హెల్త్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఏమేమి వేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏది ఎంత వేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నీళ్ళు అన్నాం, నీళ్ళు ఎన్ని తాగాలి, ఓకే, ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి, నిద్ర ఎంత పోవాలి, మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన వేస్ట్ మెటీరియల్ మన బాడీలో ఎన్నిసార్లు బయటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. తర్వాత ఫుడ్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఏ ఫుడ్ తినకూడదు ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది. కానీ మనం ఏమంటారు దానికి, మనం అడిక్ట్ అయి ఉంటాం అనమాట. కాఫీలు తాగి ఉండలేము, తర్వాత స్వీట్స్ తిని ఉండలేము, అట్లా అనమాట. అది చూద్దాం మనం. తర్వాత ఏం తినాలి అంటే అది మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏం చూస్తున్నాం, ఐటమ్స్ తెలుసుకున్నారా లేదా, హెల్త్కి కావాల్సినటువంటి 7 ఎసెన్షియల్స్ తెలుసుకున్నారా లేదా. ఇప్పుడు ఈ 7 ఎసెన్షియల్స్కి ఏది ఎంత వేయాలో చూద్దాం. ఓకే, చూడండి, మ్యూట్ చేసుకోండి. ఎయిర్ అనేది మనకు ప్రమేయమే లేదు, కాకపోతే ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏం చేయొచ్చు, ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయటం, ఓం చాంటింగ్ తెలుసు అందరికి. ఓం చాంటింగ్ ఎలా చేయాలి, అబ్డమినల్ బ్రీదింగ్. అబ్డమినల్ బ్రీదింగ్ అంటే ఏంటి, మనం గాలి వదిలినప్పుడు మన పొట్ట లోపలికి వెళ్ళాలి, మళ్ళీ గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట బయటకు రావాలి, అది దాన్ని అబ్డమినల్ బ్రీదింగ్ అంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా అలానే ఉంటుంది. దాన్ని ఏమంటారు, 4:5 రేషియో అంటారు.
అంటే ఒక 4 అంకెలు లెక్క పెట్టుకున్న దాకా గాలి ఫుల్ పీల్చుకోండి. దానిలో సగం టైం అంతసేపు లోపల గాలి బిగబట్టి ఉంచుకోండి. తర్వాత మెల్లిగా గాలి వదిలేటప్పుడు కొంచెం ఎక్కువ వదలాలి. 5 అంటే పీల్చుకునే దానికంటే కొంచెం ఎక్కువ గాలి బయటకు వదిలేయాలి. వదిలేసి మళ్ళీ గాలి లేకుండా ఒక హాఫ్ ఆఫ్ టైం మనం ఉండాలన్నమాట. దాన్ని ప్రాణాయామం అంటారు. అలా డిఫరెంట్గా చేయొచ్చు. తర్వాత ఓం చాంటింగ్ ఎవరికి తెలుసు? ఎవరైనా చేస్తారు ఓం చాంటింగ్? చెప్తారా ఎలా చేయాలి ఓం చాంటింగ్? చెప్పండి, చేయండి. ఓం చాంటింగ్ చెప్పండి. మనం ఫస్ట్ బ్రీత్ లోపలికి ఒకసారి ఫుల్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేసి మళ్ళీ బ్రీత్ తీసుకునేటప్పుడు ఓం చెప్పాలి. చేయండి కథలు చెప్పండి ఎలా చేయాలి ఓం చాంటింగ్. ఓకే నేను చెప్తా వినండి. ఈ ఓం చాంటింగ్ లో 3 వర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ అనే వర్డ్ ఒకటి, ఆకారం, ఊ ఉకారం, వినండి ప్లీజ్. లేదు, ఊ అనేది ఒకటి, నోరు మూసుకొని మా వర్డ్ అన్న అనేది ఒకటి అనమాట. ఈ 3 ఈక్వల్ గా చెప్పాలన్నమాట. ఓం చాంటింగ్ చాలా యూస్ఫుల్. చేయండి. ఇప్పుడు మీరు నాటుకో సింపుల్ ఇది ఎలా చేయాలంటే, మన ఆ చెప్పేటప్పుడు ఏమవుతుంది, వర్డ్ ఆ చెప్పేటప్పుడు మన పొట్ట ఏరియా అంతా యాక్టివేట్ అవుద్ది. వర్డ్ ఊ చెప్పేటప్పుడు మన చెస్ట్ ఏరియా బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. వర్డ్ మా చెప్పేటప్పుడు మన బ్రెయిన్ లో మొత్తం వైబ్రేషన్ వస్తుంది. మీరు ఒకసారి చేసి చెప్తాను వినండి, చూడండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్ అయి చేయండి. చాలా అద్భుతంగా మనకు స్ట్రెస్లు గీసులు కూడా చాలా మంది తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ ఓం చాంటింగ్, ప్రాణాయామ ఇవన్నీ చేయడం వలన మనకి ఈ పర్టికులర్ ఎయిర్ ఎలిమెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, వాటర్. ఎన్ని తాగాలి వాటర్? చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాటర్ 2, 3, వినండి 3, 4. ప్లీజ్ లిజన్. 3 to 4 లీటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మన వాటర్లో TDS చెక్ చేసుకోవాలి. ఈ మధ్య మన అందరం కూడా RO వాటర్ వాడుతున్నాం. RO వాటర్లో TDS బిలో 30, 20, 40 అలా ఉంటుంది. అది మంచిది కాదు. ఆ నీళ్లు తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి విటమిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. కనుక మీరు అందరు కూడా ఎప్పుడు నీళ్ళు తాగినా దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. TDS మీటర్ ఒకటి కొనుక్కోండి. అది ఒక 300-400 రూపాయలు ఉంటుంది. దాంతో TDS 20, 30 ఉన్నదాన్ని 150, 200 చేసుకోండి. ఆ నీళ్లు తాగండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నీళ్లు తాగే పద్ధతి ఏంటి ఇంపార్టెంట్? నీళ్లు తాగితే మనం ఫుడ్ తినకూడదు, వెయిట్ చేయాలి 20 నిమిషాలు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాలి. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎక్స్క్రీషన్. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 2 సార్లు కూడా ఎప్పుడు వెళ్ళాలి? ప్రిఫరబుల్ ఇన్ ద మార్నింగ్. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే బ్యాచులర్ అనుకోండి, ఆఫీస్కి వెళ్ళే లోపు 9-10 o'clock లోపు 2 సార్లు మల విసర్జన అవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో స్పేస్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్ అనమాట. 4 ఎక్సర్సైజ్ 1 hour బ్రిస్క్ వాక్ కంపల్సరీ. డిస్కషన్ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, బయట వాన ఉంది, ఎండ ఉంది, అది ఉంది, మాకు కుదరట్లేదు, గెస్ట్లు వచ్చారు, ఇవన్నీ కుదరదు. 1 hour వాక్ కంపల్సరీ చేయాలి. లేదా గేమ్స్ ఆడుకోండి, ఏదైనా స్విమ్మింగ్ చేయండి. 20 నిమిషాలు ఎక్స్పోజ్డ్ టు సన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మన బాడీలో ఫైర్ ఎలిమెంట్ మంచిగా సమతుల్యంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, నిద్ర. ఎన్ని గంటలు పడుకోవాలి? 7 గంటలు కంపల్సరీ. బిట్వీన్ 10 PM to 5 AM. లేదు సార్ మేము నైట్ 2 o'clock పడుకొని పొద్దున 10 లేగుస్తా ఉంటే కుదరదు. దీన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు అనమాట. అంటే 7 hours మినిమం. 8 hours పడుకున్నా మంచిదే టైం ఉంటే. తర్వాత 14 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. డాక్టర్ ఎంవి రావు గారు చాలాసార్లు చెప్తారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. అద్భుతమైన క్లాసులు ఉన్నాయి, వినండి ఆయన వీడియోలు. తర్వాత 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్. తర్వాత లంకనం. మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు మనం తినకూడదు. సిక్ అయితే ఏమో చెప్పండి, మన బాడీలో సిక్ అయ్యామనుకోండి, మన బాడీ ఏం చెప్పుద్ది మనకి? మన ప్రాబ్లం ఏంటో మన బాడీ చెప్పేది మనం వినం. వీక్ అవుతామండి, నీరసం వచ్చింది. ఇంకా ఏమొస్తుంది? శక్తి ఉండదండి, ఓపిక అనేది ఉండదండి. ఇంకా మెయిన్ పాయింట్లు చూడండి. ఏం తినబుద్ధి కాదు. వెరీ గుడ్.
మనకి ఏం తినబుద్ధి తినబుద్ధి అవ్వదు, ఒళ్ళు నొప్పులు వేస్తాయి, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, ఒక్కోసారి ఫీవర్ వస్తుంది, ఒక్కోసారి దగ్గు జలుబు వస్తుంది, ముక్కులు గారుతుంటాయి, ఏదో వివత్స జరుగుతుంటది. ఏం చెబుతుంది బాడీ? రే బాబు తినొద్దురా తిరగొద్దురా అంటుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? లేదు బయటకు వెళ్ళాలి, మాకు పని ఉందని టాబ్లెట్ వేసుకోవాలన్నమాట. టాబ్లెట్ వేసుకుంటే తింటాం. అంటే బాడీ తినొద్దని చెబుతూ తింటున్నాం, వెళ్ళొద్దు తిరగొద్దని చెబుతూ తిరుగుతున్నాం. కనుక మనకి ఇంకా టైం పడుతుంది అనమాట దాని నుండి బయటపడాలి. సో మనం కూడా ఎప్పుడు కూడా ఎవ్వరి మాట వినమాకండి. నేనేదో చెప్తాను, కథలు వినమాకండి. ఈయనేదో చెప్పాడు 3 లీటర్ల నీళ్ళు తాగమంటున్నాడు, అది ఇది ఏమి ఎవ్వరి మాట వినొద్దు. మీ బాడీ ఏం చెప్తుందో వినండి. ఓకే, నెక్స్ట్ మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? అందరికి కూడా ఐ వుడ్ సజెస్ట్ ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. 7 క్లాసులు ఉంటాయి, 2000 రూపాయలు తెలుగులో. సద్గురు క్లాసులు ఉంటాయి, అద్భుతమైన క్లాస్, అది వినండి. తర్వాత ఇంకా నేర్చుకుందాం యోగా, మెడిటేషన్, వీటన్నిటి వల్ల మనం ప్రాణాయామం చేయటం, ఇవన్నీ మనం గుళ్ళకి వెళ్తాం, భక్తి దీనిలో ఉండిపోవటం, వీటన్నిటి వల్ల మన మైండ్ మేనేజ్ చేసుకోవచ్చు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషను, తర్వాత ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఫుడ్లో ఏం తినకూడదు ఇందాక ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు మీకు. చదవండి ఎవరో ఒకళ్ళు ఏమేమి చేయకూడదు. ఎనీవన్ రీడ్ ఇట్. అవాయిడ్ స్టిమ్యులెంట్స్, స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? ఒక్క నిమిషం. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? స్టిమ్యులెంట్స్ అంటే మన బాడీని స్టిమ్యులేట్ చేసేది. చూడండి, కాఫీ తాగగానే బాగా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది, టీ తాగితే. దాన్ని స్టిమ్యులెంట్ అంటారు. ఓకే, ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇంటాక్సికెంట్స్. స్పైసీ ఫుడ్స్. నో, ఇంటాక్సికెంట్స్ అంటే సారాయి, తర్వాత విస్కీ, బీరు, స్మోకింగ్, ఆ తర్వాత డ్రగ్స్, ఇవన్నిటిని ఇంటాక్సికెంట్స్ అంటారు. అది తాగితే మనం కొంచెం ఎక్కడో గాల్లో తేలుతుంటాం అనమాట. అవన్నీ అవాయిడ్. రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేయాలి. మనకు దొరికేటువంటి రిఫైన్డ్ ఆయిల్, మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ మార్కెట్లో ఎంత దొరుకుతుంది? 150 రూపాయలు దొరుకుతుంది. అదే మీరు గ్రౌండ్ నట్ ఆయిల్ చెక్కీకి వెళ్ళి చేయించాలనుకోండి, కనీసం 2 కిలోలు గ్రౌండ్ నట్ కావాలి. 2 కిలోలు గ్రౌండ్ నట్ అంటే యాక్చువల్గా 125 రూపీస్ ఉంటుంది కిలో. 250 రూపాయలు పెడితే కానీ 1 కిలో నూనె రాదు. అలాంటిది మీకు 150 రూపాయలకి ఎలా ఇస్తున్నాడు వాడు? మన చుట్టమా వాడు? సో కల్తీ ఆయిల్ మిక్స్ చేస్తారు, హాఫ్ ఇది వేస్తారు. తెలీదు వాట్ దే ఫిక్స్. ఐ డోంట్ నో వాట్ దే ఎక్స్ట్రాక్ట్. దట్స్ నాట్ గుడ్. రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్. మీరు కుదిరితే చెక్కి ఆయిల్ చేయించుకోండి. మన గానుగాయలకి వెళ్ళండి చక్కగా. గానుగాయలు 390, 400 రూపాయలు ఉంటుంది. కొన్ని ఆయిల్స్ 300, 350 ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉంటుందా అండి? తర్వాత చూద్దాం. మీరు మళ్ళీ పిహెచ్డీకి వెళ్ళిపోతున్నారు. ముందు చూద్దాం, ఎల్కేజీ నేర్చుకుందాం, అందరం ఏబిసిడీలు నేర్చుకుందాం ముందు. ఓకే, కొలెస్ట్రాల్ ఉంటుందా లేదా, ఏం చేయాలని చూద్దాం తర్వాత. సో ఇది ఆయిల్ వాడుకోండి, చక్కగా నెయ్యి వాడుకోండి. నెయ్యి నిజమైనటువంటి అసలైనటువంటి ఘీ మనకి మార్కెట్లో ఎంతకు దొరుకుతుందో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? తిరుపతిలో కూడా నెయ్యి వాళ్ళు 600కి ఇస్తున్నారంట. వినండి, మంచి ఘీ అంటే, మన ఘీ అంటే ఎలా చేయాలి? ఇంటి దగ్గర అయితే అమ్మే వాళ్ళైతే 600 అలా తీసుకుంటారు. వినండి. వాళ్ళు ఎలా చేస్తారు నాకు తెలీదు. వినండి, మన ఘీ ఎలా వస్తుంది యాక్చువల్ గా? మన ఈ మంచి ఏమంటారు, నాటు ఆవులు ఉంటాయి కదా, దాని గోపురంతో ఉంటాయి. అలాంటి ఆవులు పాలు తెచ్చేసి బాగా కాచి తోడు పెట్టి, పెరుగు వచ్చాక దానిలో మీగడంతా తీసి పక్కన పెట్టి, ఆ తర్వాత దాన్ని చిలికి దానిలో వెన్న తీసి దాన్ని కాస్తే అది నెయ్యి. ఆ నెయ్యి యాక్చువల్గా చేయాలంటే 2500, 2500, 3000 రూపాయలు అవుతాయి. మనకి డైరీలో దొరికే ఏం చేస్తారంటే వాళ్ళు ఇవన్నీ ఈ తతంగం ఏమి ఉండదు. పాలల్లో నుండి డైరెక్ట్గా తీస్తారనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ దర్ ప్రాసెస్. వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలియదు. అది మనకి 500, 600 రూపాయలకి వస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఎఫెక్ట్. మంచిగా చేయండి. లేదా మన వీరమాచార్య గారు అమ్మేది ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ ఉంటుంది, లేదా మీదే కురుడీలు తీసుకెళ్ళి చేయించుకోండి చక్కగా. ఆ ఆయిల్ వాడుకోండి, శుభ్రంగా అన్నంలో వేసుకొని తినండి. ది బెస్ట్ అనమాట. మిగతా అన్ని కూడా డౌట్ఫుల్. తర్వాత ఇంక ఫుడ్, మనకు అందరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఫుడ్ అనగానే అందరూ అంటారు, మీ డైట్ ప్లాన్ ఏంటి సార్, ఏం తినాలి సార్ అంటుంటారు. మీ అందరికి ఒక ఐడియా చెప్తాను వినండి. మేకలకి, పులులకి ఎవరైనా చెప్పాలి ఏం తినాలని? నాన్ వెజ్ అండి. ఎవరు తినాలి? మేకలా? కాదు, చెప్పేది వినండి. మేకలు ఆకులు తింటారు. వినండి, మేకలు వచ్చేసి ఏ దేశంలో ఉన్నా ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో వేల సంవత్సరాల నుండి అది ఆకులే తింటది. పులి ఉందనుకోని దాన్ని వేటాడే తింటది, అవునా? సో ఇది మారలేవు. పులి వచ్చేసి ఆకులు తినలేదు, మేక వచ్చి వేటాడి తినలేదు. అది ఒక డిజైన్ అనమాట.
మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు దేవుడు. ఓకే. సో మనం ఏం ఫుడ్ తినాలనే దాని మీద అందరికి కన్ఫ్యూజన్. చాలా మంది ఏమంటారు, ఓన్లీ మీరు ప్లాంట్ బేస్డ్ డైట్ తినండి, లేదా హోల్ గ్రెయిన్ తినండి, ఫ్రూట్స్ తినండి, లేదా మన మంత్రి గారు మన వీరభాచన గారు అనుకోండి నాన్ వెజ్ తినండి. అదే మంత్రి గారి దగ్గరికి వెళ్తే అసలు ఆయిల్ జోలికి వెళ్ళొద్దు, తర్వాత ఉప్పు జోలికి వెళ్ళొద్దు. ఆయన ఆయన బ్యాచ్ వేరు, ఈయన బ్యాచ్ వేరు, ఎవరి బ్యాచ్ ఆడదు. సో మనం ఏం తినాలి అంటే ఏంటి, మేకలకి గీకలకి మనకెందుకు చెప్పాలి ఎవరు? వినండి, మీరు చక్కగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ హ్యాపీగా తినండి. రిఫైన్డ్ అయిన ప్రోడక్ట్స్ పక్కన పెట్టి చక్కగా ఫుడ్ తినండి. తర్వాత రెండో క్వశ్చన్ అందరికీ ఏమొస్తుంది, ఎంత తినాలి, క్వాంటిటీ. చాలా మంది ఏమంటారు, జెంట్స్ వచ్చేసి ఒక 2300 క్యాలరీస్, లేడీస్ వచ్చి 2000 క్యాలరీస్ తింటారు. వెయిట్ తగ్గారంటే ఏం చెప్తారు అందరు కూడా, క్యాలరీస్ తగ్గించేయండి, 2000 ఒక 500 క్యాలరీస్ తగ్గించండి అంటారు. ఇవన్నీ పక్కన పడేయండి, ఇవన్నీ పిహెచ్డీలు. మనం చేయాల్సింది చక్కగా ఇంట్లో వండిన ఫుడ్ తినండి, సంతృప్తిగా తినండి, మీకు బాగా ఆకలేసినప్పుడు తినండి, అంతే. అది ప్రాసెస్. కానీ ఈ సింపుల్ టెక్నిక్ ఏంటంటే రోజులో 2 సార్లే తినాలి. ఎందుకని మీ అందరికి గుర్తుందా, మన సంస్కృతిలో ఒక శ్లోకం, ఏదో శ్లోకం కాదు, ఒక ఇది ఉంది, ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి. భోగి యోగి అంటే ఏంటి, స్పిరిచువల్ పాత్రలో ఉన్నాడు అనమాట. ఆయనకి ఇంకా వేరే దానికి పట్టదు, జస్ట్ బతకడం కోసం తింటాడు. ఆయన ఒక పూట తింటాడు, ఇంకా ఆయన మిగతా టైం అంతా ధ్యానం చేసుకోవడం ఆయన ప్రోగ్రామ్ అంటాడు. భోగి అంటే ఏంటి, లైఫ్ ఎంజాయ్ చేసేవాడు అనమాట. 2 సార్లు ఆడు హ్యాపీగా తినచ్చు. 3 సార్లు తినే ఉంటారు త్రిభుక్తే. ఎవరికైనా ఐడియా ఉందా, ఏమంటారు త్రిభుక్తే? రోగి 3 సార్లు తింటేనే రోగి. కానీ మనం 3 సార్లు కంటే ఎక్కువ తింటున్నామే, మనల్ని ఏమనాలి? భోగి అంటే రోగి భోగి. మనం భోగి కాదండి, మనం ద్రోహి క్లబ్ రోగి పుట్ టుగెదర్ అనమాట. సో అది ద రీజన్. ఇందాక చూశారు కదా, నేను మీకు చూపించాను ఒక ICMR సర్వే. అంత ఘోరంగా ఉండడానికి కారణం ఏంటంటే మనందరం కూడా అలవాటు 3 సార్లు తింటాం కంపల్సరీ. దానికి తోడు ప్లస్ ఏంటి, ఇంకా మనం కాఫీ టీలు తాగటం, మధ్యలో స్నాక్స్ తింటాం, అది బీభత్సం. సో దట్ ఈస్ మరి వన్ ఆఫ్ ద. అసలుకి పదే పదే ఆకలి వస్తుంది కదండి. అది చూద్దాం మేడం, మళ్ళీ వెళ్దాం. మీరు రండి, మీరు నా నంబర్ తీసుకోండి, మీరు మాట్లాడి మీ హెల్త్ స్కోర్ చేసి విల్ డిస్కస్. ఆ క్లాస్ చూద్దాం. తర్వాత ఏం తినాలి చూడండి, రోజు 2 సార్లు మాత్రమే తినాలి, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. మళ్ళీ వీలైనంత అదే టైం మెయింటైన్ చేయాలి. మీ ఇష్టం, ఏ టైంలో తింటారో మీ ఇష్టం. నా గ్రూప్లో చేరిన వాళ్ళు చాలా మంది, వాళ్ళు 2 సార్లు తినేవాళ్ళు. ఒక ఆమె స్కూల్కి వెళ్ళే ముందు 8 o'clock తినేది, మళ్ళీ ఇంటికి వచ్చాక 5కి తినేది. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన ఆఫీసులో 1 o'clock తినేవాడు, నైట్ 8:30కి తినేవాడు. ఇద్దరు 10 కిలోలు తగ్గారు. అర్థమైందా? ప్రాసెస్ ఏంటంటే చక్కగా 2 సార్లు తినండి, ఆకలేసినప్పుడు తినండి, మధ్యలో ఏది తీసుకోకూడదు. తర్వాత నెక్స్ట్ చూడండి, అందరు చదవండి, ఇది మీనింగ్. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్, అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. చదవండి. హలో, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్, అదర్ దెన్ వాటర్ ఇస్ ఫుడ్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చదవండి మళ్ళీ. విచ్ స్పైక్స్ షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఏమవుతుందంటే మనం చేసే మిస్టేక్ ఏంటి, అందరం చేసే మిస్టేక్ చెప్పండి. పొద్దున్న కాఫీ తాగుతాం, తర్వాత టిఫిన్ తింటాం, తర్వాత ఆఫీస్కి వెళ్ళే బ్యాచ్ వేరు, ఇళ్లలో ఉండే బ్యాచ్ వేరు. ఇళ్లలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, 11 గంటలకి మళ్ళీ ఏదో కాఫీ తాగుతారు. మళ్ళీ ఎనివే మధ్యాహ్నం భోజనం కంపల్సరీ. ఆ తర్వాత మళ్ళీ 3-4 గంటలకి ఏదో మళ్ళీ కాఫీ తాగే బ్యాచ్ ఉన్నారు, మళ్ళీ బజ్జీలు తినే బ్యాచ్ వేరు. నైట్ మళ్ళీ 7-8 o'clock మళ్ళీ డిన్నర్. ఎన్నిసార్లు అయింది, 6 సార్లు అయింది. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది పొట్టలో వేసినా అది తిన్న కిందే వస్తుంది. శిరీషారెడ్డి గారు, మీ ఇష్టదైవం ఎవరు? హలో, వెంకటేశ్వర స్వామి. సపోజ్ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా వచ్చి ప్రసాదం పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్ చెప్పండి, ఎక్కడికో పోయిద్దని ఇమ్మీడియట్ కళ్ళలో నోట్లో వేసేసుకుంటాం కదా, అంటే అది తిన్న కింద లెక్క అయింది అనమాట. ఇది చేయమాకండి. ఇక్కడ నుండి 2 సార్లు తినండి చక్కగా. అంటే ఇనిషియల్ గా కొంచెం కష్టపడతారు, ఎందుకంటే ఇన్నాళ్ళు మనం అలవాటు లేదు, మనం 5-6 సార్లు తినే బ్యాచ్వి 2 సార్లు తినడం కష్టం. ఆ డేంజర్లు అందరూ కూడా 3 సార్లు తినండి, మెల్లిగా 2 సార్లకు రండి. చూద్దాం ఇప్పుడు వీటన్నిటి వల్ల. ఇందులో చూడండి, ఇక్కడ చూడండి, మెయిన్ ఎయిర్లో మనం ఏమీ మిస్టేక్ చేయం, ఎందుకంటే ఇది మనం చేయట్లా, దేవుడు చేసే పని. ఇప్పుడు నీళ్ళ సంగతి చూడండి, చాలా మంది తక్కువ తాగుతారు, తాగే పద్ధతి తెలియదు, అంటే అక్కడ 2 మిస్టేక్లు చేస్తున్నారు చాలా మంది. తర్వాత 2 సార్లు మల విసర్జనకి చాలా తక్కువ మంది వెళ్తారు, ఏదో ఒకసారి వెళ్తారు, లేదా మధ్యాహ్నం ఎప్పుడు వెళ్తారు. 2 సార్లు ఎవరెవరు వెళ్ళలేదో అదొక మిస్టేక్. తర్వాత వాకింగ్కి వెళ్ళడం, 1 hour వాకింగ్ చెయ్యం. ఆ తర్వాత స్లీప్, నైట్ పడుకోం, నైట్ 12-1 గంటల దాకా రీల్ చూస్తూ ఉంటాం, నిద్రపోం. తర్వాత మన మైండ్ మేనేజ్మెంట్ సంగతే తెలియదు, కోపతాపాలతో తిరుగుతుంటాం, రిలేషన్షిప్స్ బాగుంటాం, బీభత్సంగా ఉంటాం. ఈ కాఫీ టీలు తాగటం, ఇవన్నీ తినటం అనేది కామన్.
తర్వాత 2 సార్లు కాదు, అందరూ 4-5 సార్లు తింటున్నాం. అంటే ఎన్ని మిస్టేక్లు చేస్తాం చెప్పండి ఒక్కొక్కళ్ళం? నేను ఒకప్పుడు రోజులో 7 మిస్టేక్లు చేసేవాడిని 30 సంవత్సరాలు. 7 మిస్టేక్లు 30 సంవత్సరాలు చేయడం వల్ల నాకేమైంది, నా హెల్త్ పాడైపోయింది అనమాట. మీ అందరికి కూడా అంతే. మీరు ఇందులో తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ ఇవన్నిటి వల్ల ఏం ప్రాబ్లం వస్తాయి చూడండి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం జనాలకి అందరూ ఓవర్ వెయిట్ అవుతాం, బీపీలు వస్తాయి, మందులు మొదలవుతాయి. ఇదేమంటే దీనికి ఏం టెస్ట్ లేకుండా తెలిసిపోయింది, మనిషిని చూడగానే తెలిసిపోయింది. కష్టపడి నడుస్తున్నాడు, పొట్ట తెలుస్తుంది అంటే వాడికి మొదలైంది అనమాట ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి చూడండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. ఇవన్నీ వచ్చి 7 ప్రాబ్లంలు తెలిసిపోయినాయా? 7 ప్రాబ్లం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకో 2 ప్రాబ్లంలు. డి విటమిన్ చాలా మందికి తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. మనం ఒక్కోసారి ఏంటంటే ఒక 5,000 6,000 పెట్టి బ్లడ్ టెస్ట్ చేయించినా కూడా అందులో డి విటమిన్ B12 ఉండదు. ఇక్కడ బాగా మోసపోతున్నాం మనందరం. మొన్న రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక కాంటినెంటల్ హాస్పిటల్లో వన్ ఆఫ్ మై గ్రూప్ మెంబర్కి ఏదో టెస్ట్లు అంటే వెళ్ళాను నేను దాంతో పాటు. 999 రూపాయల నుండి 20,000 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. 20,000 ప్యాకేజీలో కూడా B12 లేదు. అండ్ ఇంకోటి 10th ఇంపార్టెంట్ టెస్ట్ చూడండి. ఈ 10th టెస్ట్ ఎలా చెప్పంటారా? ఇప్పుడు మనం చూస్తాం టెస్ట్, దాని గురించి మీకు చెప్తా. ఆ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు కూడా ఎవరో ఒకరు మీరు ఒక 3 నెలలు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు. ఏం చేస్తారు చెప్పండి? అమెరికాలో అందరు తాళాలు వేసుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం బెడ్రూమ్ అంతా లాక్ చేసుకుంటాం, లాకర్ లాక్ చేసుకుంటాం, అన్ని సూట్ కేసు తాళాలు వేసేస్తాం, అన్ని రూములు తాళాలు వేసేసి మెయిన్ డోర్ తాళం వేసి అన్ని తాళాలు జాగ్రత్తగా పెట్టుకొని ఊరికి వెళ్ళిపోయారు. 3 నెలల తర్వాత వచ్చారు హ్యాపీగా, రిటర్న్ వచ్చారు, వచ్చి సూట్ కేసు తీసారు, తాళాలు తీద్దామని చూస్తారు. అన్ని తాళాలు ఉన్నాయి కానీ మెయిన్ డోర్ తాళం లే. చెప్పండి ఉపయోగమా? అన్ని తాళాలు ఇంపార్టెంటే కానీ మెయిన్ డోర్ తాళం లేకుండా మిగతా తాళాలు ఉండే ఏమైనా లాభమా? హలో, లేదండి. ఇది కూడా అంతే. ఈ టెస్ట్ అలాంటిదండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అన్యాయం జరిగేటువంటి ప్రస్తుతం జరిగేటువంటిది. డి విటమిన్ అనేది ఎండ ద్వారా రావాలా లేకపోతే మళ్ళీ టాబ్లెట్ మీరు వెళ్ళిపోయారు మేడం, అది తర్వాత చూద్దాం. ముందు ఇది తెలుసుకోండి, ఎట్లా వస్తుందని తర్వాత చూద్దాం. మీ టెస్ట్లు పంపించండి, మీ రిపోర్ట్ పంపించండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఈ 10వ టెస్ట్ ఏంటి ఎవరు చెప్తారు? ఇది మెయిన్ డోర్ కీ అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఈ చాలా వరకు 99% ఈ టెస్టులు ఉండదు. అంటే ఏంటి, చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక అతను ఉంటాడు, 30 కిలోలు ఓవర్ వెయిట్, 30-35 ఏళ్ళు ఏజ్ ఉంటుంది. అన్ని టెస్టులు చేసుకుంటే అన్ని నార్మలే. అన్ని నార్మల్ అయితే మరి అన్ని నార్మల్ ఉన్నాయండి, డాక్టర్ కూడా చెప్తాడు, అన్ని రిపోర్ట్ చూసి అన్ని నార్మల్, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేదు. అప్పుడు మనం డాక్టర్ని అడగాలా లేదా? డాక్టర్ గారు నా రిపోర్ట్లు అన్ని నార్మల్ అయితే వై am I అబ్నార్మల్ అండ్ ఐఎమ్ 30 kg ఓవర్ వెయిట్, ఏం అడ్వైస్ ఇస్తారు చెప్పండి డాక్టర్ గారికి? అన్ని బాగున్నాయమ్మా, అన్ని బాగున్నాయమ్మా, నువ్వు వెయిట్ తగ్గాలి. ఫాస్టింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. అదే చెప్తాను వినండి, అన్ని బాగున్నాయమ్మా, నువ్వు వెయిట్ తగ్గాలంటారు. వెయిట్ తగ్గడానికి ఏం చెప్తారు చెప్పండి ఆయన, ఏ డాక్టర్ అయినా? ఫుడ్ కంట్రోల్ అండి, ఫుడ్ కంట్రోల్. మళ్ళీ థీరీలకి వెళ్ళమాకండి, స్పెసిఫిక్ గా చెప్పండి. థీరీలు వద్దు, తక్కువ తినండి, తక్కువ నైట్ తినండి, వచ్చి నైట్ వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఈ 2 చెప్తారు. అది మీ వాచ్మెన్ అని చెప్తాడు. మీ వాచ్మెన్ అడగండి, ఆయన చెప్తాడు. ఇట్లా చేశారు మీరు, మీరు జిమ్లో చేరారు, గంట పరిగెత్తుతున్నారు, నైట్ పూట భోజనం మానేసి ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక చిన్న దోసకాయ ముక్క తింటున్నారు. వెరీ గుడ్. ఒక నెల తర్వాత డెఫినెట్గా తగ్గుతారు. కానీ అది చేయగలరా లైఫ్ లాంగ్? చేయలేం. అది ఆపే చేయలేం సార్. కనుక ఇప్పుడు చూద్దాం మనం ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఇది చూడండి, దిస్ నెక్స్ట్ టెస్ట్ ఇస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకి? ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, ఇది అందరు చేస్తారు. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఈ టెస్ట్ ఇంపార్టెంట్. ఇది చేసుకొని ఇది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై 405, ఆ వాల్యూ వచ్చి బిలో 1.5 ఉండాలి. కానీ నా దగ్గర 700 బ్లడ్ రిపోర్ట్లు ఉన్నాయండి. లెట్ మీ టెల్ యూ, 95% పీపుల్కి ఇదంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. కారణం ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద రీజన్? ఇందాక మనం ఒక చార్ట్లో చూసాం, ICMR సర్వేలో 81%కి కొలెస్ట్రాల్ ఉంది, 30%కి డయాబెటిక్ ఉంది, 60% ఓవర్ వెయిట్ ఉన్నారు. దీనికి కారణాలు ఏంటి? శిరీషారెడ్డి గారు, ఏంటి కారణం? మనం తినే ఫుడ్ వల్ల సార్. మళ్ళీ పప్పులో కాలేదు సార్. వినండి, 7 ఎసెన్షియల్స్ ఇప్పుడు చెప్పాను కదా. మీరు మలాయ్ కోఫ్తా చేస్తున్నారు, ఇప్పుడు మలాయ్ కోఫ్తా సేమ్ కమ్ టు ద ఎగ్జాంపుల్, సాంబార్ చేస్తారండి, పప్పుచారు చేస్తారు. అద్భుతంగా చేయాలంటే ఏం కావాలి మనకి? వేయాల్సిన ఐటెంలన్నీ వేయాలి, సమపాళల్లో వేయాలి,
ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి చేసేది కూడా. అవును అప్పుడు సార్. బాగా వస్తుంది. అవునా? సపోజ్ అన్ని ఐటమ్లు ఒక్కోసారి వేసినా ఒక్కోసారి టేస్ట్ రాదు. ఏదో మైండ్ పరధ్యానంలో ఏదో వేశారు, టేస్ట్ రాదు. మీరే అనుకుంటారు "రే, అన్నీ సేమ్ చేశానే టేస్ట్ రాలేదు అనుకుంటారు. ఒకసారి అద్భుతంగా వస్తుంది. అంటే మనసు పెట్టి చేయాలన్నమాట. సపోజ్ అది పాడవాలనుకోండి, ఒక్క మిస్టేక్ చాలు. ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు ఒక్కటే కాదు, ఏదైనా తీసుకోండి, ఏ ఐటమ్ తీసుకోండి. చింతపండు ఎక్కువ వేశారు, కారం ఎక్కువ వేశారు, కారం తక్కువ వేశారు, ఉప్పు ఎక్కువ వేశారు, ఉప్పు వేశారు, మర్చిపోయారు. వీటన్నిటికి బదులు వదిలేసి వేరే ఐటమ్ ఏదో వేస్తారు, ముక్కు పొడి వేశారు దానిలో. ఇదన్నమాట మనం చేసే మిస్టేక్. అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అందరం కూడా నీళ్లు సరిగ్గా తాగట్లేదు, మల విసర్జనకి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, స్ట్రెస్కు డోల్ అవుతున్నాము, బీభత్సంగా కాఫీ టీలు తాగుతా బీభత్సం చేస్తున్నాము, రోజులో 5-6 సార్లు తింటున్నాము. ఇన్ని మిస్టేకులు చేస్తా మీరు హెల్తీగా ఎలా ఉంటారు చెప్పండి? అంటే ఒకరోజు ఉప్పు మర్చిపోయారు, ఒకరోజు కారం మర్చిపోయారు, ఇట్లా చేస్తే అవుద్దా? చూడండి, మన హెల్త్ అన్ని ప్రాబ్లాలకి మెయిన్ కారణం ఏంటి, మనం చేసేటువంటి మిస్టేక్లు. ఇది మీరు ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఏమేమి ఐటెంలు వేయాలి, ఎంతెంత వేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రొసీజర్ తెలుసుకోవాలా లేదా? ఇవన్నీ ఇప్పుడు మా అమ్మ పప్పుచారు అద్భుతంగా చేస్తుంది. అన్ని ఐటెంలు టేబుల్ మీద పెట్టింది అనుకోండి, నేను చేస్తే వస్తుందా? రాదే. అన్ని తీసుకెళ్ళి డిష్లో వేసేసి అన్ని పోసి పొయ్యి మీద పెడితే పప్పుచారు రావు. ప్రొసీజర్ అదే కళ, దట్ ఈస్ ద స్కిల్. ఆ స్కిల్ మన దగ్గర లేదు. ఆ స్కిల్ వాళ్ళు నేర్చుకుందాం మనం. ఓకే, ఆ స్కిల్ ఏంటి, ఎలా చేస్తే మంచిది, ఏది ప్రాపర్గా చేయాలనేది చూద్దాం. చూడండి, నేను ఒకప్పుడు 7 రాంగ్ హ్యాబిట్స్ ఉండే. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి, న్యూట్రిషన్ డిఫిషియన్సీ వస్తుంది, గట్ హెల్త్ పాడవుద్ది, తర్వాత మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్, అంటే మనం కడుపులో పొట్టలో ఉన్నటువంటి స్పెషల్లీ లార్జ్ ఇంటెస్టిన్లో ఉన్నటువంటి ఈ ఈ మైక్రోబ్స్ అంతా ఇంబ్యాలెన్స్ అవుద్ది అనమాట. దానివల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్. సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ అంటే మనం సూర్యుడు చంద్రుడు తగినంతగా ఉండం. పొద్దునే లెగవాలి 6 గంటలకల్లా, 9 పడుకోవాలా. అలా కాకుండా నైట్ డ్యూటీ చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు చూడండి, నైట్ డ్యూటీ చేసే బ్యాచ్ 95% మందికి ఓవర్ వెయిట్ ఉంటారు, బీభత్సమైన హెల్త్ ప్రాబ్లమ్ వస్తాయి. కారణం ఏంటి, దే హ్యావ్ గాట్ సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్. మిగతా ప్రాబ్లంలు ఉంటాయి, దాంతో ప్లస్ ఇది ఎక్స్ట్రా అనమాట వాళ్ళకి. కనుక ఎవరు కూడా నైట్ డ్యూటీ చేసేవాడు హెల్తీగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం చూసాం కదా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఏంటి, మనం చేసేటువంటి మిస్టేక్లు, మోస్ట్లీ రీడింగ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. తర్వాత క్రానిక్ ఇన్ఫ్లమేషన్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్? మంచి ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళారనుకోండి, అద్భుతంగా ఉంటుంది మ్యూజిక్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కోఆర్డినేటెడ్గా చేస్తారు. అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు కొడతాడు అనుకోండి, అది గోల అనిపిస్తే మనం వెళ్ళిపోతాం. అలానే మన బాడీలో కూడా ఇవన్నీ హార్మోన్స్ అన్ని కూడా అద్భుతంగా పనిచేయాలి. అది పనిచేయాలంటే మనం సరిగ్గా మన బిహేవియర్, మన దినచర్య సరిగ్గా ఉండాలి. సరిగ్గా నీళ్లు తాగుతున్నామా, మల విసర్జన చేస్తున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఈ క్రాపీ ఫుడ్ తింటలేదు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు దీనివల్ల అంతా ఏమవుతుంది చూడండి, దీనివల్ల మనకు వచ్చేది ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అందరూ గుర్తుపెట్టుకోండి, వచ్చేది జనరల్గా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఆ తర్వాత ఓవర్ వెయిట్ అవుతుంటాం మెల్లిగా. ఆ తర్వాత లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్, హైపర్ టెన్షన్. అండ్ ఇదే సీక్వెన్స్ రాలే, ముందు వెనక రావచ్చు, కానీ అన్ని కన్ఫామ్గా వచ్చాయి. కార్డియోవాస్కులర్ డిసీజ్, థైరాయిడ్ డిస్ఫంక్షన్, ప్రీ డయాబెటీస్, క్యాన్సర్, ఇవన్నీ రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ రావడానికి కారణం మనం చేసేటువంటి దినచర్యలో మిస్టేక్లు. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఏం చేయాలి. చూడండి, మనకు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో 10 డైలీ హ్యాబిట్స్, దినచర్య. మనం ఒక దినచర్య చెప్తే పొద్దున్న లేచిన కానీ నైట్ పడుకునే లోపు 10 పాయింట్లు ఉన్నాయి. 10కి 10 చేయండి. 10కి 10 చేయండి. 4 రోజులు 5 రోజులే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. 10 ఏంటి చూద్దాం. చూడండి, నీళ్లు తాగటం, మనం మల విసర్జనకు వెళ్తాం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు చేయాలి, బిఫోర్ స్టార్టింగ్ టు ఆఫీస్కి వెళ్ళి బ్యాచ్ చేయాలి. లేడీస్ అనుకోండి బై నైట్ 9 o'clock కల్లా ఈ 3 కార్యక్రమాలు ముగించాలి. మాకు కుదరట్లేదండి, పిల్లలు ఉన్నారండి, ఆఫీస్కి వెళ్ళా, ఏం కుదరవు. పొద్దుట మీరు 2ంటికి వస్తారు, వీళ్ళైనంత వరకు 6 గంటలకు లేసారనుకోండి, 8 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, 2 గంటలు ఉంది. అందరు కూడా 1.5 hour టైం మీకోసం స్పేర్ చేయండి. 1.5 hour అసలు అంటే మీ బాడీ కోసం మీరు స్పేర్ చేయాల్సిందే. ఆ 1.5 hourలో ఏం చేయాలో చూద్దాం. చూడండి, మన లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు ఎలా ఉంటుంది చూడండి, మన పొట్ట ఎలా ఉంటుంది, పొట్టలో నుండి ఇది కనెక్ట్ అవుతుంది, చిన్న పేగులో కనెక్ట్ అవుతుంది, చిన్న పేగులో నుండి ఇట్లా పెద్ద పేగులో కనెక్ట్ అవుతుంది.
పెద్ద పేగులో నుండి ఈ ఈ ఫుడ్ అంతా అన్డైజెస్టెడ్ ఫుడ్ కింద నుండి పైకి వెళ్ళాలా. పైనుండి కిందకి ఈజీ, కానీ కింద నుండి పైకి వెళ్ళలేదు చెప్పండి. కింద నుండి పైకి వెళ్ళాలంటే వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే జరుగుతాయి అన్నీ. ఎవరైతే వాకింగ్ చేయరో వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కన్ఫర్మ్. ఈ మూమెంట్ అవుతే కానీ ఇది రాదు. సరే, ఇక్కడ నుండి దీన్ని అసెండింగ్ కాలన్ అంటారు, పైకి వెళ్ళేది అనమాట. ఇది వచ్చేసి ట్రాన్స్వర్స్ కాలన్, ఇది డిసెండింగ్ కాలన్. ఇక్కడ వచ్చేసి సిగ్మెంట్ కాలన్ అంటారు, ఇది వచ్చేసి రెక్టమ్. మనకి పొద్దున్నే లేసాక కొంచెం బల విసర్జన అనిపిస్తుంది, కొంచెం అర్జెంట్ అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ వేస్ట్ మెటీరియల్ అంతా వచ్చి ఇక్కడ ఉండదు అనమాట, రెక్టంలో ఇక్కడ స్టాక్ అయి ఉంటుంది. ఇక్కడ లోపల మనం కూర్చున్నట్టు ఇట్లా కూర్చోవాలి ఎప్పుడు కూడా. వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చున్నా కింద ఒక స్టూల్ పెట్టుకోవాలి. ఎవరికైతే ఇండియన్ టాయిలెట్ ఉందో వాళ్ళు అదృష్టవంతులు, అదొక అడ్వాంటేజ్ అనమాట మీకు. తర్వాత ఏమవుతుంది, మన బాడీ లోపల ఒక ఇంటర్నల్ స్ప్లింటర్ ఉంటుంది, ఒక వాల్ లాగా అనమాట. ఎప్పుడైతే మనకి ఈ వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఇక్కడ ప్రెషర్ వస్తుంది, ఈ వాల్ మీద ప్రెషర్ వస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట టాయిలెట్ వెళ్ళాలని. సపోజ్ మీరు టాయిలెట్ వెళ్దామని వెళ్తే ఆల్రెడీ ఎవరో ఉన్నారు మీ చుట్టాలో, మీ ఆయన మీ పిల్లవాడు ఎవరు ఉన్నారు, తాళం వేసుకుని వేసుకొని మనకి ఇంత అర్జెంట్ అయినా ఆగలుగుతాం లేదా, మనం కంట్రోల్ చేసుకుంటాం లేదా. దానికే మనకి దేవుడు ఇచ్చిన వరం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ స్ప్లింటర్. ఎంత అర్జెంట్ వచ్చినా మనం ఆపుకోగలం, కానీ జంతువులు ఈ అవకాశం లే. చూడండి, ఆవు వెళ్తేనే పేడ వేసేస్తుంది, దానికి ఎప్పుడు అర్జెంట్ అయితే అప్పుడు వేసేస్తుంది. అన్ని జంతువులు అంతే, కొంచెం కంట్రోల్ ఉంటుంది, వెరీ లిటిల్ 5% కంట్రోల్. ఏ జంతువు అయినా కూడా దానికి అర్జెంట్ అంటే టాయిలెట్. మనకేమవుతుంది, అర్జెంట్ అయింది కానీ కుదరలేదు, బిజీగా ఉన్నాం, ఏదో మీటింగ్లో ఉన్నాం, ఏదో ఫోన్ వచ్చింది, లేదా టాయిలెట్ ఫెసిలిటీ లేదు, వాడెవడు వెళ్ళాడు, మనం ఆగుతాం. ఎప్పుడైతే మనం ఆగుతామో పోస్ట్పోన్ అవుతుంది అనమాట. సో ఇది మన ప్రాసెస్. దీనికి ఎలా చేయాలి చూడండి, దీని టెక్నిక్ ఏంటి, ఈజీగా మల విసర్జించుకెళ్ళే టెక్నిక్. ఇది రాజుగారు చెప్పిన అద్భుతమైన టెక్నిక్ అనమాట. అందరు కూడా లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగండి. 1 లీటర్ నీళ్లు తాగితే ఏమవుతుంది, పొట్టలో నీళ్లు వెళ్ళిన వెంటనే పొట్ట ఒక బెలూన్లా ఉంటుంది అనమాట. బెలూన్ చూసారా ఎలా ఉంటుంది, మామూలుగా అప్పుడు ఇట్లా అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైతే గాలి కొట్టామో ఇట్లా ఉబ్బుద్ది అనమాట. అలానే మన పొట్ట కూడా మామూలుగా అప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ ఇలా. ఎప్పుడైతే నీళ్లు పోసామో ఊరిపోయింది. అది ఊరి ఏమవుద్ది, పెద్దదిగా అయ్యి ఈ లార్జ్ ఇంటెస్టైన్ దీని మీద లైట్గా టచ్ అవుతుంది చూసారు ఇక్కడ. ఎప్పుడైతే నీళ్లు తాగామో దీని మీద ప్రెషర్ పడుతుంది అనమాట లైట్గా. దానివల్ల దీనిలో పెరిస్టాటిల్ మూవ్మెంట్ అంటారు, ఇట్లా ఇట్లా జరుగుతుంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఇంకా ఆ టైంలో మనం పొద్దున ఏ ప్రోగ్రాంలు పెట్టుకోకూడదు. మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం కానీ, ఫోన్ చేయడం కానీ, అది ఇది. అప్పుడు మనకి ఎప్పుడైతే అర్జెంట్ అనిపిస్తుందో అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలి. దానికోసం ఇంట్లో నడవండి, ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవండి, మనసు పొట్ట మీద పెట్టుకోండి, టాయిలెట్ వెళ్ళాలి అనుకోండి. మనం ఊహించుకోండి, మన పొట్టలో ఉండి పేగులో కదులుతుంది, అలా ఊహించుకోండి. ఇప్పుడు ఆ టైంలో ఫోన్ మోగింది, లేదా మెయిన్ డోర్కి బెల్ కొట్టారు అనుకోండి, మెయిన్ డోర్ కొట్టి చూస్తే బొక్కలో చూస్తే బయట దేవుడు వెయిట్ చేస్తున్నాడు, మీ ఫేవరెట్ గాడ్. ఫర్గెట్ అబౌట్ హిమ్, మర్చిపోండి ఆయన విషయం. మీరు టాయిలెట్ వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్. మన మైండ్ ఎప్పుడైతే దాని మీద ఫోకస్ ఉంటుందో మనకి చూడండి, ఎన్నిసార్లు మీరు టాయిలెట్ అప్పుడు కంట్రోల్ చేస్తున్నారు, మళ్ళీ మీరు వెళ్ళా ఉన్నప్పుడు రాదు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఏమి దేనిలో పడదు. తర్వాత ఏం చేయాలి, లోపలికి వెళ్ళి ఫోన్లు గీలు తీసి పేపర్ గీపులు చదువుతూ కూర్చోకూడదు. జస్ట్ ఆడ కూర్చోండి, విత్ ఇన్ 2-3 మినిట్స్లో మీరు బయటకు రావాలా. ఎప్పుడైనా మీరు చూసారు ఆవు ఎంతసేపు పడుతుంది పేడేయటానికి, గేదె కానీ ఆవు కానీ ఎంత టైం పడుతుంది? 10 సెకండ్స్లో పెద్ద కుప్పేసేస్తుంది. 10 సెకండ్స్ 5 సెకండ్స్ పెద్ద కుప్పేస్తుంది. మనం గంటలు కూర్చుంటాం బాత్రూంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేచిన వెంటనే చేయాలా. మీరు చాలా మంది అంటారు బ్రష్ చేసుకోవాలా, నాలుగు గీసుకోవాలా, తర్వాత లేదా ఇవన్నీ మీ ఇష్టం. చూడండి, కంఫర్ట్ ఉంటే. ఒక్కోసారి చాలా మంది లేదు సార్, మీరు లేకుండానే టాయిలెట్ వెళ్ళిపోతూ ఉంటారు. వినండి, ఎవరైనా కూడా కొంచెం యూరిన్ అయితే వెళ్ళిపోయింది, టాయిలెట్కి వెళ్ళమాకండి, హోల్డ్ చేసుకోండి, నీళ్ళు తాగి వెళ్ళండి. దానివల్ల మీకు టైం కలిసి వస్తుంది, యూజ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి, 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, లేదా గేమ్స్ ఏదైనా. ఎప్పుడు వెళ్ళాలి, ఓన్లీ ఆఫ్టర్ ఫస్ట్ బౌల్ మూవ్మెంట్. చాలా మంది అంటారు, లేదు సార్ మేము పార్క్కి వెళ్తాం, రన్నింగ్ చేస్తాం, ఇంటికి వచ్చి కాఫీ తాగుతాం, అప్పుడు మళ్ళీ టాయిలెట్ వెళ్తాం. నో, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళండి, తర్వాత వాకింగ్కి వెళ్ళండి. లేడీస్కి కొంచెం కుదరదు అనుకోండి, వాకింగ్ ఇంట్లో పనులు చేసుకోండి 1-1.5 అవర్. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇంకోసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేసి వాక్ చేసి వచ్చాక మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి. అంటే ఎంత అయింది, ఒక 1.5 అవర్తో తాగాం. ఫస్ట్ 1 లీటర్ తాగాం, తర్వాత 1-1.5 అవర్తో అది ఎక్సర్సైజ్ చేసాం, లేదా ఇంట్లో పనులు చేసుకున్నాం, తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి కూడా టాయిలెట్ వెళ్తాము. చూడంండి, మనం అనుకుంటాం ఫస్ట్ టైం వెళ్ళామే టాయిలెట్, చాలా వెళ్ళామే, మళ్ళీ ఇది ఎక్కడ వస్తుంది అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మన లార్జ్ ఇంటెస్టైన్లో ఆల్మోస్ట్ 4-5 కిలోల వరకు స్టాక్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉంది. పెద్ద వేస్ట్ బాస్కెట్ అనమాట అది.
కనుక 2 సార్లు మల విసర్జన వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ప్రొద్దున్నే ఈ కార్యక్రమం అంతా ముగించాలి. ఇదంతా 1.5 అవర్లో అయిపోతుంది. ఇది కొంచెం మనసుంటే మార్గం ఉంటుంది. నాకు కుదరదంటే కుదరదు. ఇది అయిపోయాక ఏం చేయాలి చూడండి, ఆఫీస్కి మీరు 2 సార్లు తినండి. 2 సార్లు మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి. ఆకలేసినప్పుడు తినండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆకలేసినప్పుడే తినాలి. ఎప్పుడైనా మనకి జల పుట్టింది అనుకోండి, అక్కడ గోక్కుంటే హ్యాపీగా ఉంటుంది. జల లేకుండా కూడా గోక్కుంటే ఏమవుద్ది, పుండు వస్తుంది, మీకు ఇరిటేషన్ వస్తుంది. మన బాడీలో కూడా అంత ఆకలి లేదు. మనం ఏం చేస్తాం, టీ టైం అయిపోయింది, కాఫీ టైం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, డిన్నర్ టైం అని తింటుంటాం. టైం ప్రకారం తినకూడదు. ప్రాక్టీస్ అంటే అట్లనే ఒకరోజు అడ్డగోలుగా 10ంటికి తింటాం, ఒకరోజు 12 అట్లా చేయమాక. మీరు డిసైడ్ అవ్వండి. మీరు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు, మీరు డిసైడ్ అవ్వండి. 4-5 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఏది తింటే బెటరు. మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్పాం మనం, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. కావాలంటే బటర్ మిల్క్ తాగండి, ఆకలేస్తుంది, బటర్ మిల్క్ తాగొచ్చు. బటర్ మిల్క్ తప్పించి ఏది తీసుకోకూడదు. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ విచ్ స్పైక్ షుగర్, ఇన్సులిన్ అండ్ కాజ్ ఇన్సులిన్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మీకు ఎవరన్నా భోజనం చేశారు, ఒక 1 అవర్ తర్వాత ఎవరో వస్తారు, తిరుపతి వెళ్ళాం మేడం అని మన ముందు లడ్డు డబ్బా పెడతారు. ఏం చేస్తాం చెప్పండి, మనందరం తెలియకుండానే చిన్న ముక్క తీసుకొని కళ్ళ కదుకొని నోట్లు వేసుకుంటాం. ఈ హ్యాబిట్ అందరికీ ఉంది. లేదా ఎవరు వస్తారు, మా బర్త్డే అని వస్తారు, అంటే నా బర్త్డే అని. షుగర్ ఉండలు ఏం చెప్తారమ్మా, నాకు షుగర్ నేను తినకూడదు అని ఒక చిన్న ముక్క తింటాం. మీరు చిన్న ముక్క తినండి, ఒక బిర్యానీ తినండి, సేమ్. కనుక ఇది అవాయిడ్ చేయండి వాడి నుండి. 2 సార్లు తినండి, మధ్యలో ఏం తినద్దు. తర్వాత వాటరు ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయండి. తినేటప్పుడు తాగొద్దు. తిన్నాక 2 గంటలు వెయిట్ చేయండి. ఒకవేళ గొంతు పట్టుకుంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉందంటే ఒక గుక్క 2 గుక్కలు తాగండి, నో ప్రాబ్లం. ఇది ఫాలో అవ్వండి. తర్వాత ఇప్పుడు ఏం చేసాం చూడండి, పొద్దున ఏం చేసాం, ఒకసారి నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళాం, 1 అవర్ వాకింగ్ చేసాం, మళ్ళీ 1.5 అవర్ తర్వాత మళ్ళీ నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళాం, ఒకసారి భోజనం చేసాం. చేశాక ఈ ఒక 2 అవర్స్ తర్వాత నుండి మళ్ళీ రెండో మీల్ తినేటువంటి ఒక 1/2 అవర్ ముందు వరకు అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో 2 లీటర్లు నీళ్ళు తాగండి. అప్పుడు రోజులో 4 లీటర్లు తాగినట్టుంటుంది. తర్వాత ఫుడ్ చూడండి, మీ ఇష్టం. ఇది మల్టీగ్రేన్ చపాతీ పెట్టుకోండి, ఏదైనా కూరలు చేసుకోండి హ్యాపీగా. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తోటి, తర్వాత నెయ్యితో చేసుకోండి, పెరుగు వేసుకోండి, పండగ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నారనుకోండి, ఒక టైం అన్కుక్ ఫుడ్ తినండి. మన బాడీకి న్యూట్రిషన్ కావాలంటే అన్కుక్ ఫుడ్ అనమాట. దీనిలో ఏమున్నాయి, స్ప్రౌట్స్, సోక్డ్ గ్రౌండ్ నట్టు, సోక్డ్ బాదాము, తర్వాత సీజనల్ ఫ్రూట్స్, ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ తినండి. లోకల్ ఫ్రూట్స్, కొబ్బరి, తర్వాత డేట్స్, ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా తినండి. మీ ఇష్టం. ఇది ఫస్ట్ టైం తింటారా మీ ఇష్టం, సెకండ్ టైం తింటారా మీ ఇష్టం. ఇది మీరు సెకండ్ టైం తింటాం. ఎవరైతే కిచెన్లో తక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ ఇల్లు హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే పొద్దున్న లేచి కానీ కాఫీ టీలు మొదలుపెట్టి ఇడ్లీలు, దోశలు, గీసులు నైట్ దాకా 10 దాకా వేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో అందరూ రోగరస్తులే అవకాశం ఉంది. ఎంత తక్కువ కిచెన్లో పని, జస్ట్ ఒకసారి చేయండి. మేము సాయంత్రం ఆవిడ అసలు కిచెన్లోకి పోదు, నో వర్క్. ఒక 10:30, 11కి చపాతీలు చేస్తే, కూర చేస్తే అయిపోయింది కథ. 2 సార్లు అదే తినొచ్చు, నో ప్రాబ్లం. ఇదే తినాలని రూల్ లేదు. ఇది తింటే మంచిది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఎవరన్నా, వెజిటబుల్ జ్యూస్ తాగండి. ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు ఈవెన్ చపాతీలు, రైస్ ఆపేసి ఓన్లీ లైక్ ఎగ్ హాఫ్ ఫ్రై తినండి, కర్డ్స్ తినండి, పనీర్ ఫ్రై తినండి, ఎన్ని కూరలు మీ ఇష్టం వచ్చిన కూరలు తినండి, స్ప్రౌట్స్ తినండి, పండగ చేసుకోండి. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తామో మనకి షుగర్, ఇది కూడా ఎంవి రావు గారు చాలాసార్లు చెప్పారు ఆయన క్లాసుల్లో, మనం వీలైనంత వరకు కీటో డైట్ ఇవన్నీ అవసరం లేదు. మీరు జస్ట్ రైస్, చపాతీ లేకుండా తినండి. ఇంకా సలాడ్స్ పెట్టుకోండి, మీ ఇష్టం, బాగా సలాడ్స్ తినండి. ఈ పాయింట్లన్నీ మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇంటికి వచ్చాక ఏం చేయాలి, ఇంటికి వచ్చాక నెక్స్ట్ 9th పాయింట్ చూడండి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేయండి. లెట్ గో యాటిట్యూడ్. లెట్ గో యాటిట్యూడ్ అంటే తెలుగులో ఒక అద్భుతమైన వర్డ్. ఏం చెప్పన్నారు, పోనీలే. పోనీలే వాడు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే మనం పోనించకుండా ఉన్నామో మనం అయిపోయామే. వాడు ఎట్లా అంటాడు నన్ను, వాడు ఎట్లా అంటాడు, వీడు ఎట్లా ఈ మాట అంటారు, అట్లా పెట్టుకోబాకండి. ఈ లెట్ గో యాటిట్యూడ్ ఒకటి AAA అనమాట. AAA అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా ప్రాబ్లమ్, వైఫ్ హస్బెండ్లో ప్రాబ్లంలు ఉంటాయి, పెద్ద గొడవలు జరుగుతుంటాయి. కారణం ఏంటి, ఆయన ఇప్పుడు అరుస్తుంటాడు ఉంటే మీ దీనిలో 3 పాయింట్లు ఏ అంటే ఏంటి, ఫస్ట్ యాక్సెప్ట్ చేయటం, ఓకే ఆయన నేచరే అంతే, లేదా ఈ నేచరే ఇంత. తర్వాత అడ్జస్ట్ అవ్వటం, మీరు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. మూడోది ఏంటి, అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఏదో ఉన్న ఒక క్వాలిటీనే ఏదో అప్రిషియేట్ అంటే యాక్సెప్ట్, అడ్జస్ట్, అప్రిషియేట్. మన ప్రాబ్లం ఏంటి చెప్పమంటారు, అందరికి కూడా ఎండాకాలంలో మనందరం అబ్బా ఎంతో ఎండ అంటాం, వానాకాలంలో చీదరకుంది అంటాం. వానాకాలంలో వాన పడకుండా ఎండ వస్తుందా, ఎండాకాలంలో ఎండ ఉండకుండా వాన వస్తుందా? అంటే మనం వేరే కోరుకుంటుంటాం. సేమ్ అనమాట. మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీరేమనుకుంటారు, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అని. వాడి నేచర్ అట్లా,
అదే ఫ్రెండ్ అనుకోండి, మీకు నచ్చలేదు అనుకోండి, వాడిని వదిలేయచ్చు, ఓరా నీతో నా సంబంధం లేదనొచ్చు. కానీ మన ఫ్యామిలీతో కొంతమంది మనం విడిపోలేం కనుక ఇది నేర్చుకోండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, తర్వాత అడ్జస్ట్ అవుతూ ఉండండి, తర్వాత ఉన్న క్వాలిటీని అప్రిషియేట్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి? హ్యాపీ హార్మోన్స్ చూడండి, డోపమైన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ అన్నిటి కింద ఈ స్లైడ్ పెడతా, చదువుకోండి, ఏం లేదు దీనిలో. మనకి డోపమైన్ రావాలంటే మంచి ఫుడ్, మనకు నచ్చిన ఫుడ్ తినామనుకోండి, మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. అలానే సెరిటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్కి ఎలా వస్తుంది? పెయిన్ కిల్లర్ అనమాట. మనం ఈ మధ్య బాగా రీల్స్ వస్తున్నాయి, కామెడీలు చేస్తుంటారు చూడండి, అద్భుతం. మన తెలుగు వాళ్ళు చేసేటువంటి కామెడీ ఎవ్వరు చేయలేరు. జగన్ మీద కామెడీ కానీ, మన మినిస్టర్ల మీద కామెడీ, రోస్ట్ వీడియోస్ అంటారు చూడండి, ట్రాలర్స్ అంటారు, వినండి ఆ వీడియోలు, అద్భుతం. విత్ ఇన్ అబౌట్ 1.5 minute వాడు ఒక 15 clips పెడతాడు, అద్భుతంగా. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. దే విల్ పుట్ యూ లాట్ ఆఫ్ ఎండోర్ఫిన్స్ ఇన్ ద బాడీ. మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ టు ఇంప్రూవ్ ఇట్. 7 గంటలు నిద్రపోవడం అనేది కంపల్సరీ. వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు లేదా వాచ్మెన్ అవ్వచ్చు, 7 గంటలు చాలా ఇంపార్టెంట్. చూసారు, ఈ 10 మనటువంటి దినచర్యలో పాయింట్ అనమాట. ఈ 10 గ్రూప్లో పెడతాను మీకు. మీరు ఏం చేయాలి? మీరు ప్రతిరోజు నాకు ఒక మెసేజ్ పెట్టొచ్చు, సార్ నిన్న దినచర్యలో 10 ఫాలో అయ్యామా, 9 ఫాలో అయ్యాం. 9 ఫాలో అయితే 10 ఫాలో అవ్వాలా, 10 ఫాలో అవ్వాలా, 9 ఫాలో అవుతుంది చాలా. హలో హలో చూడండి, మనం పప్పుచారులో అన్ని ఐటమ్స్ వేయాలా, ఒక ఐటమ్ వెళ్ళిపోయినా పర్వాలేదా? సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పప్పుచారు చేస్తారు, మీరు గెస్ట్లు వస్తున్నారు, మీరు రెగ్యులర్గా పెట్టే దగ్గర ఉప్పుడు డబ్బా కనపడాల, రెగ్యులర్గా పెట్టే దగ్గర ఉప్పుడు డబ్బా కనపడ, ఏం చేస్తారు చెప్పండి? మీరు 20 ఏళ్ళ నుండి ఉప్పు వేస్తున్నాం, ఒకరోజు అయిపోతే పర్వాలేదా? ఏం చేస్తారు? హలో, రెగ్యులర్గా పెట్టే దగ్గర మీరు ఉప్పు డబ్బా కనపడలేదు, గెస్ట్లు వస్తున్నారు, పప్పుచారు చేస్తున్నారు, ఏం చేస్తారు? ఉప్పు కొనుక్కొచ్చుకుంటాం మళ్ళీ వెంటనే కొనుక్కొని వేరేది వేసుకుంటాం. కొనుక్కొస్తారు, లేదా పక్కోళ్ళ ఇంట్లో ఇల్లు అడుక్కొని తెచ్చుకుంటా ఉన్నా కదా. ఎందుకని? సపోజ్ కారం డబ్బా కనపడలేదు, పర్వాలేదా? ఓకే, ఉప్పు డబ్బా దొరికింది లైక్, కారం డబ్బా కనపడలేదు, ఏం చేస్తారు? అడ్జస్ట్ అవుతాం. మళ్ళీ వెళ్ళి adjust కారం అవుతాం. అడుక్కుంటారా వాళ్ళనే? ఒక్క నిమిషం. మళ్ళీ ఆ పక్కోళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యయ్యో నేను ఇందాక ఉప్పుకొచ్చానమ్మా, ఇప్పుడు కారం కనపడలేదు, కొంచెం కారం ఇస్తారు, అడుగుతాం లేదా? వెళ్ళవండి. ఎలవా మేడం? మీ కారం లేకపోయినా అడ్జస్ట్ అవుతాం, కానీ ఉప్పు లేకపోతే పాయింట్ అర్థం చేసుకోండి. మీరు అడ్జస్ట్ అవుతారు, తినకుండా కూడా మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అది లేకుండా టేస్ట్ రాదు. అదే ఓకే. ఇది పాయింట్ నేను చెప్పేది. అదే అలానే ఇప్పుడు చూడండి, మీరు రోజు ఎక్సర్సైజ్ చేయలేదు, ఏం అవ్వదు మీకు. నీళ్లు తాగలేదు, ఏం అవ్వదు. టాయిలెట్ లేదు, ఏం అవ్వదు. ఎక్సర్సైజ్ చేయలేదు, ఏం అవ్వదు. నిద్రపోలేదు, ఏం అవ్వదు. అందుకని మీరు చేయలేదు. సపోజ్ రేపు ఫర్ సమ్ మ్యాజిక్ వలన మీరు ఉప్పు కారం అయిపోయిన టేస్ట్ వస్తుంది అనుకోండి, మీరు ఉప్పు వేస్తారా? వేయరు. హలో, అర్థమైందా క్వశ్చన్? శిరీషారెడ్డి గారు, అర్థమైందా నా పాయింట్? అర్థమైందండి. ఎందుకు వేస్తున్నారు? వేయకపోతే టేస్ట్ రాదు. ఇక్కడ మీరు ఎందుకు చేయట్లేదు? ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏం అవ్వట్లేదు, మీకు ఆ ధీమా, ధైర్యం. కానీ మీరు అట్లా చేస్తా ఉండండి, 10 ఏళ్ల తర్వాత బ్యాడ్ పడిపోయింది, మీకు నిలబడలేరు, కూర్చోలేరు. కనుక మనం దినచర్య 100% ఫాలో అవ్వాల్సిందే. ఆల్రైట్, ఐ థింక్ టైం అయిపోతున్నట్టుంది. వి విల్ ఓకే ఓకే చూడండి, మనకి స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫిజికల్గా, సైకలాజికల్గా, బిహేవియరల్గా, వి విల్ నాట్ గో ఇన్ టు దాట్. చూడండి, ఇప్పుడు హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం. చూడండి, తిను ఎలా ఫాలో అయ్యాడు. ఈయన వచ్చేసి ఒక 3 నెలల్లో 16 కిలోలు వెయిట్ తగ్గాడు, 3 inches వెయిట్ సైజ్ రిడక్షన్ అయింది. 9 హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి, అలాంటిది 2కి వచ్చాడు. ఓవర్ వెయిట్ నుండి 84 నుండి 68. అలానే ఇంకో అతను కూడా చూడండి ఎలా తగ్గాడు. ఈయన ఎన్ని తగ్గాడు? 21 కిలోలు తగ్గాడు, 10 inches వెయిట్ సైజ్ తగ్గిపోయింది. 8 ప్రాబ్లంలు ఉండే ఆయనకి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఏమేమి హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి? ఓవర్ వెయిట్ ఉన్నాడు, టాబ్లెట్లు వేసుకునేవాడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? 1.5 ఉండాలి, కానీ ఆయనకి 9.25, 112 కిలోలు. ఆయన వీడియో ఒకటి పెడతాను, గ్రూప్లో వినండి. ఆయన ఎన్నో సంవత్సరాలు తంటాలు పడ్డాడంట, ఎన్నో డైట్లు ఫాలో అయ్యాడంట. ఏమి డైట్ ఫాలో అయితే అవ్వదండి, మనం దినచర్య ఫాలో అవ్వాలి. ఈ 7 essentials మనం పూర్తి చేయాలి. చూడండి, కొలెస్ట్రాల్ 205 to 175, ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోయింది. తర్వాత ఫ్యాటీ లివర్ 44 to 36, 44-36, ALT, AST అలాంటిది చాలా అద్భుతంగా ఫ్యాటీ లివర్ నార్మల్ అయిపోయాడు. ఈయన ప్రీ డయాబెటిక్ నార్మల్ అయిపోయాడు. ఇదంతా పాసిబుల్ అనమాట. ఇంకా వీళ్ళు కూడా డయాబెటిక్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడ HbA1c ఎంత ఉంది? ఈయనకి 10.1%, 5.6%. నాన్ డయాబెటిక్ అయ్యాడు. ఈయన ఒక డాక్టర్.
అలానే ఇతను కూడా ఒక చూడండి, ఇతనికి తగ్గిపోయింది. ఇతనికి ఎంత ఉంది HbA1c 10% 6.7కి వచ్చాడు. ఈయన 5.7 to 5.5%. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా పేరు గంగేశ్వరరావు. నేనేం డాక్టర్ని కాదు, డాక్టర్ అడ్వైజ్ నేను ఇవ్వట్లేదు. మీరు నేర్చుకోండి, మీరు నా యూట్యూబ్లో వీడియోలు వినండి, మీరు గ్రహిస్తారు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి ఒక చిన్న వీడియో చూపిస్తాను. మనకి ఇమ్యూనిటీ అంటే ఏంటి, మనం ఇమ్యూనిటీ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. చూడండి, మనం ఎప్పుడు కూడా మెడిసిన్స్ లేకుండా బతకడం నెంబర్ 1. ఏ మెడిసిన్స్ లేకుండా ఉండగలడం అనేది అద్భుతం ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, మనం ఒకవేళ వానలో తడిసినా కూడా జలుబు దగ్గు రాకుండా ఉండాలి. ఒకప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్తే, ఒకరోజు స్విమ్మింగ్కి వెళ్తే 3 రోజులు దగ్గులు తుమ్ములు ఉండేవి. సో మనం చేయాల్సిందంతా దినచర్య కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఏంటంటే ఇలా పట్టుకోకుండా కూర్చొని లేవాలన్నమాట. ఓకే, యా, డౌట్స్ అడగండి. ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హావ్ యూ కెన్ ఆస్క్. నేను ఈ వీడియో మా పాపకు చూపించాను సార్. ఏంది తాత అంత ఫాస్ట్ గా ఎక్కుతున్నారు, తాత ఏజ్ ఏంది అని. నాకు తెలియదు, నువ్వు అడుగు అని చెప్పాను నేను. ఏంది మా వాన్లో కూడా డాన్స్ చేస్తాడు అని అడిగితే తాత చేయమంటాడు, మన హెల్త్ ఫస్ట్ మెయిన్, తర్వాత ఏదైనా కానీ అని చెప్తాను సార్ నేను. గుడ్ గుడ్. దిస్ ఓన్లీ మీరు ఇప్పుడు చెప్పండి శిరీష్ ఇంట్లో కూడా మీరు ఎందుకు ఫాలో రెండు కాళ్ళు అయ్యాలి? ఫోల్డ్ చేసి కూర్చున్నారు కదా సార్, అది కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. గుర్తొచ్చినప్పుడల్లా నేను తాత చూడంత బాగా యాక్టివ్ గా చేస్తారు కదా అని. మేడం నన్ను వదిలేండి, మన జనార్దన్ మూర్తి గారు చూడండి, ఆయన సార్కి 85, అద్భుతం. ఆయన కృష్ణానదిలో జంప్ చేస్తుంటారు. ఇస్ గ్రేట్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన ఎంతో మందిని మోటివేట్ చేసి ఎంతో మందికి సార్ హెల్ప్ చేశారు. తెలుసా మీ అందరికి? ఉన్నారు జనార్దన్ మూర్తి గారు. ఉన్నారు సార్. సో మనందరం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఫాలో అవ్వాలి. ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇందాక అడిగారు కదా కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఛాలెంజెస్ ఏంటంటే, సార్ మేము పొద్దున్నే నీళ్ళు తాగితే వామిటింగ్ వస్తుంది, వాకింగ్ చేయడానికి కుదరట్లేదు, కాఫీ వదలలేకపోతున్నాము, నైట్ నిద్ర పడట్లేదు, స్ట్రెస్. ఈ పాయింట్స్ అడగండి. దీని నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. జయగురు దత్తండి, గంగేశ్వరరావు గారు. నీళ్లు వాటర్ ఒక్కసారే లీటర్ తాగకూడదు అని అంటారు. మేడం మరి ఒక నిమిషం ఒకేసారి లీటర్ తాగేసాం ఇప్పటి వరకు. వినండి. ఇవన్నీ ఎవ్వరి మాటలు వినొద్దు. మీరు ఏం చేస్తారు, 4 రోజులు ట్రై చేయండి నేను చెప్పింది. ఓకే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు. మీరు ఇట్లా వెళ్తే ఏమవుతుందంటే, ఒక ఆయన లెఫ్ట్ వెళ్తే ఢిల్లీ వస్తాడు, ఇంకో ఆయన రైట్ వెళ్తే ఢిల్లీ వస్తున్నారు అంటారు. లెఫ్ట్ వెళ్ళినా ఢిల్లీ వస్తుంది, రైట్ వెళ్ళినట్టు మేబీ లెఫ్ట్ వెళ్ళినట్టు ఒక రౌండ్ వేసి వస్తాడేమో. సో మీరు ఏం చేయాలి, 1 లీటర్ తాగకూడదు. ఇప్పుడు ఆ థీరీలు చెప్తే పోతే కుదరదు. 1 లీటర్ తాగడం వల్ల నష్టం లేదు. చాలా మంది ఏమంటారంటే, ఆయుర్వేదంలో ఇక్కడ రాసిందంట 1 లీటర్ నీళ్లు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయని. దానికి దీనికి నాకు ఏదో అర్థం కావట్లా. మనం నీళ్లు తాగితే మోకాల్లోకి వెళ్ళవు. నీళ్లు వచ్చేసి పొట్టలోకి వెళ్ళి అక్కడ చిన్నపేగులోకి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ అవుతాయి. దానివల్ల జరిగేది అనమాట. నీళ్లు తాగుతున్నామండి, ఎక్కువే తాగుతున్నాం. అంటే లీటర్ ఒకేసారి తాగద్దు అని చెప్పారు మొన్న. సరే మేడం, మీరు చెయ్యండి, అదే ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. నేను చెప్పింది ఇప్పుడు డిబేట్ చేయడం వల్ల ఉపయోగం లే. ఒకేసారి తాగితే ఏమవుద్దంట, మీరు ట్రై చేయండి. వినండి. ఓకే, వన్ గుడ్ క్వశ్చన్. వెయిట్ మేడం, వెరీ గుడ్ క్వశ్చన్. మేమేం చెప్తున్నాం, పొద్దున 1 లీటర్ ఎందుకు తాగమంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్సులో పోతున్నారు, ఒక 10 మంది బస్సులో కూర్చున్నారు. ఓకే, ఆ డ్రైవర్ మధ్యలో బస్సు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు, తోయమంటారు. ఒక్క స్టార్ట్ అవుదా? హలో, డాక్టర్ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు మీరు చెప్పండి. 1 లీటర్ తాగితే రోడ్లో 2వ బిల్డింగ్ విజయ హాస్పిటల్ కింద రిసెప్షన్ లో చెప్పాను. ఏమండి అడిగారు, మీరు ఉన్నారా? నేను చెప్పాను. వచ్చేయండి. ఎవరు మేడం పేరు ఏంటి? అడిగిన క్వశ్చన్ ఎవరు? మల్లేశ్వరి గారు. ఇప్పుడు బస్సు ఆగిపోయింది, తోయమన్నాడు, ఒక్కొక్కరు తోస్తే స్టార్ట్ అవుద్దా?
అవదండి. 10 మంది వస్తే అది స్టార్ట్ అవుతుంది. అలానే పొద్దున్నే మనం లేసి 1 లీటర్ నీళ్ళు తాగటం వల్ల దాని ఎఫెక్ట్ ఉంటుంది. 1 లీటర్ తాగడం నష్టం ఏమి ఉండదు. మీరు ట్రై చేసి చూడండి. ఎఫెక్ట్ ఏంటంటే ఇది మనం టాయిలెట్ వెళ్ళడానికి కూడా యూజ్ అవుద్ది. ఓకే. ఇంకెనీ క్వశ్చన్స్? సార్ సెకండ్ టైం డాక్టర్ గారు మా తాడేపల్లి ఆయన పేరు అనిల్ అట, ఇక్కడ దగ్గర దాకా వచ్చారట. 5 నిమిషాల కింద ఉంటారు. బీపీ చూసి వెయిట్ చూసి పై చెప్పండి. ఎవరు అడిగారు క్వశ్చన్స్ అడగండి. డాక్టర్ గారు మాట్లాడుకున్నారు, పర్లేదు. కింద ఈసీజీ తీసేవాళ్ళు ఉన్నారా? చెప్పండి గురువు గారు. తీస్తారా? డాక్టర్ గారు జై గురుదత్ అండి. తీయాల్సి వస్తే కింద పంపిస్తారు. డాక్టర్ గారు జై గురుదత్ అండి. డాక్టర్ గారు జై గురుదత్ అండి. ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. ఏజ్ వచ్చిన వాళ్ళకి 130/80 ఉండొచ్చు అండి బీపీ. మేడం అవన్నీ తర్వాత మీరు రిపోర్ట్ అంతా షేర్ చేయండి, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా పాట 130 ఉండొచ్చా, 150/110 వాళ్ళు కూడా బాగా తిరుగుతున్నారు. 130/90 వచ్చిన వాళ్ళు కూడా గుడ్డు పెట్టారు. అది కాదు పాయింట్లు. మనం మంచి హెల్దీగా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎండ్లో ఉండాలా అండి, లేకపోతే అది వారానికి వీక్లీ ఒక టాబ్లెట్ వేసుకోవాలండి? మీ లెవెల్ ఎంత ఉంది మేడం? డి విటమిన్ టెస్ట్ చేయించుకోలేదండి. మీరు ఆయన అడగబాకండి, ఇట్లాంటి క్వశ్చన్ అడగడం ఉపయోగం లేదు. ముందు మీరు టెస్ట్ చేయించుకోండి మీ సీన్ ఏంటని. ఇప్పుడు అప్పుడే మీరు తెలుసుద్ది. చెప్పండి సార్. నేను డాక్టర్ని కాదు, ఒక ఇంజనీర్ని. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. ఓకే సార్, స్మాల్ డౌట్ అండి. చెప్పండి. ఏం లేదు, మార్నింగ్ మీరు లీటర్ నీళ్ళు తాగమన్నారు కదా, గోరువెచ్చని నీళ్ళు తాగాలా, చల్లటి నీళ్ళు తాగాలి? గోరువెచ్చ తాగితే మంచిది సార్. నీళ్ళల్లో కూడా చెప్పాను కదా, టీడీఎస్ చెక్ చేసుకోండి. ప్రతిసారి కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తాగితే అద్భుతం. చేయండి. అదే తాగుతున్నానండి, అందుకే. వెరీ గుడ్. నమస్తే. ఈ డైట్ చేస్తే హెడ్ ఏక్ అలా వస్తుంది కదండి, అది ఎలా ఓవర్కమ్? ఏ డైట్ చేస్తే? అదే ఇప్పుడు 2 times తింటాం, కాఫీ మానేయడం, ఇలాంటివి చేస్తే కరెక్టే. కొన్నాళ్ళు కష్టపడతారు. కరెక్టే. అందుకే ఏం చేస్తారు, ముందు 3 సార్లు తినండి, మెల్లిగా దాన్ని 2 సార్లు రండి. ఇప్పుడు సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఒక 8 o'clock తిన్నారు, మధ్యాహ్నం 1 o'clock తిన్నారు, నైట్ 8 o'clock తిన్నారు అనుకోండి. లైట్గా మార్చుకోండి మెల్లిగా. అంటే ఒకేసారి కష్టపడతారు. ఇప్పుడు ఆల్రెడీ 2-3 సార్లు కాఫీ తాగే బ్యాచ్ ఉంటుంది, 3 సార్లు తినే బ్యాచ్ ఉంటుంది, మధ్యలో అటు ఇటు వెళ్తూ తినే బ్యాచ్ ఉంటారు. మెల్లిగా బయటపడాలా. సార్ సెకండ్ టైం వాటర్ తాగేటప్పుడు దాహం వెయ్యదు, అయినా సరే లీటర్ తాగాలా? కరెక్ట్. వినండి, వెరీ గుడ్ పాయింట్ యు ఆస్క్డ్. ఓన్లీ ప్రొద్దున మన ఆబ్జెక్ట్ ఏంటి? పొద్దున 2వ సారి నీళ్ళు తాగడానికి. దట్ వుడ్ హెల్ప్ టు గో ఫర్ ద బౌల్ మూవ్మెంట్. అర్థమైందా? పొద్దున కూడా తెల్లారు లేచిన వెంటనే ఎవరికి దాహం వేయదు, అంతకు ఉండదు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎస్, జనరల్గా మిగతా టైం కానీ ఏంటంటే దాహం మనకు తెలియదండి. చూడండి, నవడేస్ ఏంటి, చాలా మన హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు కదా, మనం వీఆర్ లివింగ్ బీయింగ్స్, బట్ వీఆర్ నాట్ లివింగ్ బీయింగ్స్, వీఆర్ థింకింగ్ బీయింగ్స్. చూడండి, మీ మైండ్ ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. మనం ఎప్పుడు మనకు అసలు మన బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నిజంగా ఆకలా, అది దాహమా, అవన్నీ కూడా తెలియదు మనందరికీ. అదే మనం ఇప్పుడు సిటీ మనిషిని ఒక ఆయన తీసుకెళ్ళి జంగిల్లో వదిలేసామనుకోండి, ఒక్కరోజు కూడా వాడు సర్వైవ్ అవ్వడు. వెనక పులి ఉన్నా పావు ఉన్నాడు తెలియదు కూడా తెలియదు. వాడు ఎక్కడో ఆలోచనలో ఉంటాడు, ఈ లోపల ఇదేసేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ శివగంగేశ్వర చెప్పండి. చాలా బాగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. నేను లీవ్ అవ్వచ్చా సార్ శిరీషని? చెప్పండి. మీ ఇష్టం, లీవ్ అవ్వచ్చు కావాలంటే. ఏమి నో రెస్ట్రిక్షన్స్ హియర్. నేను వేరే వాళ్ళకి మీటింగ్ ఐడి ఇవ్వాలి సార్, అందుకని. ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ సార్. చలసాని భాస్కర్ గారు, ఐ రికగ్నైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ చలసాని. అవునండి, ఒకసారి మాట్లాడండి. 92 years old. వారితో ఒకసారి మాట్లాడదాం. చలసాని వారికి మ్యూట్ రావట్లా, పిలుస్తున్నాము, ట్రై చేస్తున్నా. భాస్కర్ గారు అన్మ్యూట్ చేసుకోండి, నేను చేస్తానులేండి. వీడియో కూడా ఆన్ చేసుకోమనండి, ఒకసారి చూద్దాం అందరూ. చూస్తారా? చాలా రోజులైందండి భాస్కర్ రావు గారిని చూసి. 92